మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కలిసి క్లోజ్ టు 5,000 కాలేజెస్ ఉన్నాయి. ఏవి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన, అంటే బీబీఏ, బీకామ్, బీఈ ఇవన్నీ ఉంటాయి కదా. క్లోజ్ టు 5,000 ఉన్నాయి ఓన్లీ మన 2 స్టేట్లలో కలిపి. అదే అమెరికాలో చూస్తే చదువు 15 సంవత్సరాలు చదువుకొని బయటకు వచ్చినారు, చదువేమి ఇవ్వట్లే వాళ్ళకి డబ్బు. బయటికి వెళ్ళేమో నేర్చుకుందామంటే దానికి డబ్బు అడుగుతున్నారు. ఎక్కడ పోతుంది సార్ డిఫరెన్స్? చదువు ఏం చెప్పట్లేదు బయటకు వచ్చిన తర్వాత. ఒకటి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అనేది డబ్బులు సంపాదించడం నేర్పించే ఇన్స్టిట్యూట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ మధ్య బయట కంపెనీస్ కూడా చాలా వచ్చినాయి సార్, స్కిల్ డెవలప్మెంట్ కంపెనీస్. మేము మీకు అది నేర్పిస్తాం, మీరు కాలేజ్లో నేర్చుకుంది ఇది, బట్ ఇండస్ట్రీకి కావాల్సింది ఇది. ఈ గ్యాప్ని మేము ఫిల్ చేయడానికి మీకు ఇంగ్లీష్ నేర్పిస్తాము, ప్రెజెంటేషన్ ఎట్లా చేయాలో నేర్పిస్తాం, మీ ఆలోచనలు ఎట్లా చేయాలో, అంటే మీరు ఎట్లా ఆలోచించాలో నేర్పిస్తాం. ఇవన్నీ అన్నట్టు వస్తున్నాయి. వీటిని ఎంతవరకు నమ్మొచ్చు సార్? ఇది నిజంగా అక్రెడిటెడ్ ఏదైనా ఉంటుందా, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అన్నట్టు? అండ్ వీ విల్ టెల్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ వీ కెన్ టెల్ దట్ ఇది ఒరిజినల్ డిగ్రీయా, ఇది ఒరిజినల్ డిగ్రీయా, డూప్లికేటా అని మా డేటాబేస్తో సెర్చ్ చేసి చెప్తాం. 10,000 నుంచి 30,000 నుంచి ₹1,00,000 అయిందని జస్టిఫికేషన్ ఎట్లా ఇవ్వచ్చు? 30,000 నుంచి ₹1,00,000 అంటే సినిమా టికెట్ ₹100 నుంచి చాలా ఎక్కువ అయితే పీపుల్ విల్ గో అండ్ వాచ్ మూవీ అండ్ ఇన్ని క్వశ్చన్లు వేస్తాను అనుకుంటున్నారా సార్? మన బుక్స్ ఎక్కడున్నాయో జనాలకు తెలియదు ఫస్ట్ పాయింట్. అంటే తాళపత్ర గ్రంథాల్లో ఉన్నాయంటారు అండ్ దాన్ని పబ్లిసైజ్ చేయరు. మా తాతలు నేతులు తాగారు, మమ్మల్ని చూడండి, మా మూతి వాసన చూడండి అంటే ఏమొస్తుంది? స్మెల్ ఎలా ఉంటుంది? ఇట్స్ నార్మల్. అండ్ వాడు నడిచిన దారిని క్లీన్ చేయడానికి వెనక ఒక చీపురు ఉండాలి దాన్ని క్లీన్ చేయటానికి. సో అలాంటి వాళ్ళకి ఒక రిజర్వేషన్ పాలసీ అనే దాన్ని తేటంలో పెద్ద రాంగ్ అనేది నాకు కనిపించదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఆర్ఆర్ఆర్ షో, రా అండ్ రియల్ విత్ రోహిత్. ఇండియాలో ప్రపంచంలో ఎక్కడ లేని చాలా యంగ్ పీపుల్ ఉన్నారంటారు. చాలామంది ఇంజనీరింగ్ చేస్తారు కానీ ఒక చిన్న యంత్రం, ఒక చిన్న ప్రోడక్ట్ కూడా బిల్డ్ చేయలేకపోతారు. ఎంబీఏ చేస్తా అంటారు కానీ ఒక చిన్న కాన్సెప్ట్ కూడా ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేకపోతారు. ఎక్కడుంది ప్రాబ్లం అసలు? మనలోనా, ఎడ్యుకేషన్ సిస్టంలోనా? ఇదంతా డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు ప్రొఫెసర్ ఆఫ్ నానో టెక్నాలజీ అండ్ జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకట్. తెలంగాణలో ఉన్న జేఎన్టీయూ అఫిలియేటెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇచ్చే డిగ్రీ సర్టిఫికేట్ పైన ఇతని సంతకం లేనిదే అసలు అది ప్రింటే అవ్వదు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద కాన్వర్జేషన్. బట్ మీరైతే తెలుగులో హైలీ అకంప్లిష్డ్ అండ్ నోటబుల్ పర్సనాలిటీస్ని టచ్ చేస్తే వాళ్ళ నుంచి వచ్చే రా అండ్ రియల్ టాక్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నంతసేపు మీకు ఏమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. హలో ప్రొఫెసర్ వెంకట్, వెల్కమ్ టు ది ఆర్ఆర్ఆర్ షో, రా అండ్ రియల్ విత్ రోహిత్. బాగున్నారా సార్? యా ఐఎమ్ ఫైన్ రోహిత్, థ్యాంక్ యూ. సార్, ఈ ఎడ్యుకేషన్ గురించి కదా సార్ మన పాడ్కాస్ట్ అంతా కూడా. ఈ పాడ్కాస్ట్ గురించి నేను రీసెర్చ్ చేసేటప్పుడు ఒక షాకింగ్ నెంబర్ కనుక్కున్నాను సార్. నేను మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కలిసి క్లోజ్ టు 5,000 కాలేజెస్ ఉన్నాయి. ఏవి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన, అంటే బీబీఏ, బీకామ్, బీఈ ఇవన్నీ ఉంటాయి కదా. క్లోజ్ టు 5,000 ఉన్నాయి ఓన్లీ మన 2 స్టేట్లలో కలిపి. అదే అమెరికాలో చూస్తే కంట్రీ మొత్తం కలిపి 6,000 ఉన్నాయి అంతే. ఇంకా మన ఇండియా మొత్తం కలిపి ఎంత ఉంటాయని నేను ఊహించుకోలేకపోతున్నా కూడా. ఎందుకు సార్? ఫస్ట్ క్వశ్చన్, ఇన్ని కాలేజెస్ ఎందుకు ఉన్నాయి? ఓకే, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనము ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం డిస్కస్ చేసినప్పుడు ఇండియాకి ఒక ల్యాండ్స్కేపింగ్ ఈజ్ అ డిఫరెంట్ ల్యాండ్స్కేపింగ్ ఆఫ్ ఇండియా. సోషియో ఎకనామిక్ ప్రాసెస్ ఆఫ్ ఇండియా ఈజ్ వెరీ డిఫరెంట్ వెన్ కంపేర్డ్ టు ద అదర్ కంట్రీస్. సో ఈ ప్రొస్పెక్టివ్లో మొత్తం ఒక 3-4 లాగా చెప్తాను నీకు అర్థమయ్యేటట్లు. సో ఇండియాలో నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇంకొక పాయింట్ మీరు అడగలేదు నన్ను. ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో ఇన్నోవేషన్ అంటారు, లేకపోతే రీసెర్చ్ ప్రొస్పెక్టివ్, వాళ్ళ పబ్లికేషన్, వాళ్ళ పేటెంట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది జనరల్గా కూడా. దట్ ఈస్ వాట్ మీడియా సేస్ అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ ద కరెక్ట్ ఆల్సో. సో బేసిక్గా మన దగ్గరకు వచ్చేసరికి ఇండియాలో అండ్ మెయిన్గా సౌత్లో చూస్తే నెంబర్ ఆఫ్ ప్రైవేట్ కాలేజెస్కి ఇండియన్ సిస్టమ్ కొంచెం సపోర్ట్ చేస్తుంది. వై? బికాజ్ ఎడ్యుకేషన్ అనేది మన దగ్గర లాట్ ఆఫ్ డైవర్సిటీ ఉంది ఎడ్యుకేషన్లో. ఇట్ ఈస్ నాట్ పర్పెండిక్యులర్ వే ఆఫ్ అండర్స్టాండింగ్, ఇట్ ఈస్ అ ప్యారలల్ డెవలప్మెంట్ అన్నమాట. అంటే ప్యారలల్ డెవలప్మెంట్ అంటే ఎలా చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ని తీసుకున్నాం అనుకోండి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టూడెంట్కి ఇప్పుడు మనము బీటెక్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఒక 12+4 16 ఇయర్స్. ఎల్కేజీ, యూకేజీ ఆల్మోస్ట్ ఒక 2 years, 14-15 years పడుతుంది. ఈ 14-15 yearsలో ఒక స్విమ్మింగ్ నేర్చుకున్నాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్, రన్నింగ్ నేర్చుకున్నాం అనుకోండి, ఒక క్రికెట్ 14-15 years స్పెండ్ చేసాం అనుకోండి. వాట్ మైట్ బి ద అవుట్పుట్ అండ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్?
ఆ డిఫరెన్స్ చూసుకున్నప్పుడు మనదంతా ప్యారలల్గా అంటే జస్ట్ ఒక మోసపోసిన విధానం అంటారు కదా, మిస్ట్ లాగా ఉంటుందన్నమాట మనకి. ఓన్లీ డాక్టర్ అవ్వాలి, ఓన్లీ ఇంజనీర్ అవ్వాలి, కైండ్ ఆఫ్ సోషల్ స్టిగ్మా కూడా ఉంటుంది కొంచెం. మా బాబు ఈ కాలేజీలో చదువుతున్నాడు, మా పాప ఐఐటీలో చదువుతుంది, ఇట్లా చెప్పడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాము. బట్ హవెవర్ మీరు అడిగిన బేసిక్ క్వశ్చన్ ఉంది కదా, ఎందుకు ఇన్ని కాలేజెస్ అంటే మన దగ్గర పాపులేషన్ కూడా ఎక్కువ. మన ఎడ్యుకేషన్ సిస్టంలోకి వచ్చేసరికి మనది 10+2+4 ఆర్ 5 years అట్లా ఉంటుంది. వేరే చైనీస్ దాంట్లో 8+3+6 వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కొంచెం డిఫరెంట్ ఉంది. ఈ ప్రాస్పెక్టివ్లో చూసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ మనకైతే మనకి ఇంకొకటి ఏంటంటే తక్షశిల, నలంద, దిస్ వెరీ ఓల్డ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ దేర్. ఇక్కడ ఈ సిస్టంలో అఖండ భారతదేశంలో చూసుకున్నప్పుడు ఇవన్నీ చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి మన దగ్గర. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. దానికి కొంచెం సోషల్ స్టిగ్మా యాడ్ అయిపోయి కొంచెం మంచి కాలేజెస్ అని ప్రైవేట్ కాలేజెస్ రావటము. ఈ ప్రైవేట్ హవెవర్ ఇప్పుడు బేసికల్గా ఈ కొత్త సిస్టంలో ఎడ్యుకేషన్ సిస్టంలో నువ్వు ఓన్లీ చదువుకుంటే సరిపోదు. యూ షుడ్ బి స్కిల్డ్ బేస్డ్, యూ షుడ్ బి నాలెడ్జ్ బేస్డ్, ఇవన్నీ ఉండాలి. ఇదొక ఇంకొక బెస్ట్ పాయింట్ ఏంటంటే యంగ్ ఇండియా అంటాం మనం. యంగ్ ఇండియా అంటే బిలో 35 years ఉన్న పీపుల్ ఇండియాలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ వీఆర్ స్ట్రాంగ్ ఎట్ మ్యాథమెటిక్స్. చాలా మనకున్న మన కల్చర్లో కానీ మన సబ్జెక్ట్స్లో కానీ మన మ్యాథమెటిక్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాము. సో దిస్ ప్రాస్పెక్టివ్ ఈజ్ మేకింగ్ అస్ టు ఇంటర్నేషనల్గా పీపుల్ రికగ్నైజ్ చేసే స్కోప్ ఇస్తుంది. అంటే ప్యారలల్గా అంటే డెవలప్మెంట్. వేరేజ్ ఒక అదర్ కంట్రీస్లో చూసుకున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే నువ్వు తీసుకున్నాం అనుకో, 9th classలోనే వాడు డిసైడ్ అవుతాడు. అంటే బేసికల్గా 8th 9th classలోనే వాళ్ళ స్కూల్ సిస్టంలో ఒకటి ఉంటుంది, యూ గో టు ద యూనివర్సిటీ వేర్ ఎవర్ యూ లైక్. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక ప్రొఫెసర్తో వర్క్ చేయి కొన్ని రోజులు, ఇంటర్న్షిప్ లాగా. ఆ ఇంటర్న్షిప్ లాగా వర్క్ చేసినప్పుడు ఆ స్టూడెంట్కి పర్పెండిక్యులర్ గ్రోత్, అంటే వీడి ఇక్కడ ఇంటర్న్షిప్ చేసి ఈ స్టూడెంట్ నెక్స్ట్ అతను ఎడ్యుకేషన్ కూడా అదే తీసుకుంటాడు, ఆ నెక్స్ట్ అదే తీసుకుంటాడు. ఇట్ విల్ గో టు టిల్ ద పాయింట్ ఆఫ్ ప్రోడక్ట్ లాగా వస్తుంది బయటికి. కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని ప్రాస్పెక్టివ్ ఈ కాన్సెప్ట్ ఏంటిది, దీని అప్లికేషన్ ఏంటిది, దీని అనలైజేషను, దాని క్రియేషన్ దాకా వెళ్తాడు వాడు. వేరేజ్ మనం ఎక్కడున్నామంటే అండర్స్టాండ్ చేసుకొని ఎగ్జామ్ రాసి లేకపోతే మెమరైజ్ చేసి ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ తెచ్చుకొని పర్సంటేజ్ తెచ్చుకొని వీ విల్ స్టాప్ దిస్ అండ్ వీ గో ఫర్ సమ్ అదర్ జాబ్ ఆర్ ఇప్పుడు లెట్ us say సాఫ్ట్వేర్. Everyone want to be a software engineer ఇక్కడ. సో ఎవ్రీవన్ అండ్ దెన్ ఆటోమేటిక్గా ఏమవుతుంది, సివిల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ కోర్ బ్రాంచెస్లో స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. స్ట్రెంగ్త్ తగ్గింది కాబట్టి కాలేజెస్ క్లోజ్ చేస్తున్నాయి ఆ బ్రాంచెస్ని. కాలేజెస్ క్లోజ్ చేస్తున్నాయి కాబట్టి స్టూడెంట్స్ చదవట్లేదు. ఇట్స్ ఇస్ లైక్ ఎ విషియస్ సర్కిల్ లాగా అయిపోతుంది అనమాట. అయిపోయి ఫైనల్గా ఏంటిది, ఇప్పుడు లెట్ us say సివిల్ ఇంజనీర్, మంచి సివిల్ ఇంజనీర్ కావాలంటే ఇట్స్ బికమింగ్ టఫ్ టాస్క్. మంచి ఎలక్ట్రికల్ ఇంజనీర్ కావాలంటే ఇట్స్ బికమింగ్ టఫ్ టాస్క్. అండ్ దిస్ ఈజ్ కొంచెం స్టిగ్మా అయితే ఉంటుందని నాకు అనిపిస్తుంది రోహిత్ ఇన్ జనరల్గా. అండ్ వేరేజ్ ఆ పర్పెండిక్యులర్ గ్రోత్ అనేది ఒక ఏరియాలోనే ముందుకు లెట్ us say బయోటెక్నాలజీ, పీపుల్ talk about biotechnology and space upcoming is space technology. When let us say if I start a space technology course, జనరల్గా ఇంట్రెస్ట్ ఎంతమందికి ఉంటుంది, ఉండదు, వీ డోంట్ నో. అండ్ బేసికల్లీ ఫైనల్గా వాట్ విల్ హ్యాపెన్, అండ్ నౌ బిఎస్సి గ్రాడ్యుయేషన్స్ ఇట్లాంటివి చాలా తగ్గిపోయినాయి స్టూడెంట్స్. ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ కమింగ్ ఫర్ ఇంజనీరింగ్ ఆర్ మెడికల్. సో బీఎస్సీ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా సబ్జెక్ట్స్ కాన్సెప్ట్స్ లేనప్పుడు ఇఫ్ దే గో ఫర్ బిఎడ్ ఎడ్యుకేషన్కి వెళ్ళి ఇఫ్ దే వాంట్ టు బికమ్ టీచర్ దెన్ ల్యాక్ ఆఫ్ టీచర్స్ అయిపోతారు. ఫండమెంటల్స్ అవైలబుల్ లేని టీచర్స్ ఉన్నారనుకోండి, దెన్ ఇట్ విల్ బి ఎ ప్రాబ్లం. సో మన ఎడ్యుకేషన్ సిస్టంలో దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ ద స్మాల్ ఇష్యూస్ వేర్ వీఆర్ అనేబుల్ టు ప్రొడ్యూస్ గ్రేట్ పీపుల్, నోబుల్ ఆరేటర్స్ లాంటి వాళ్ళని తయారు చేయటం కొంచెం టఫ్ టాస్క్గా అనిపిస్తుంది చూడటానికి. యాక్చువల్లీ సార్, అంటే నాకు అర్థమైంది ఏంటంటే దీని ప్రకారం మనం అందరము ఒకటే గాడిదలు గొట్టం లాగా ఒకటే చదువుకోండి అనే స్టిగ్మా ఉంది కాబట్టి అది మిస్ట్ అనేది పోవాలి. యాక్చువల్గా మనకి దేర్ ఈజ్ ఎ లా కోర్స్ ఉంది, దేర్ ఈజ్ డిఫరెంట్ అదర్ కోర్సెస్ ఆర్ దే, డిప్లొమాతో ఇది చేయొచ్చు లేకపోతే అది చేయొచ్చు, దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్, ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. అండ్ వీఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్. అందుకు ఆ ఏరియాలో ఎక్కువ కాలేజెస్ వచ్చేసినాయి. అంటే ఇట్స్ ఆల్ డిమాండ్ అండ్ డిమాండ్ బట్టి
let us say if I want to start an institute, if I start a space institute and I need to spend lot of money, space research చేయాలి అంటే lot of money కావాలి. అంత పెట్టినప్పుడు స్టూడెంట్స్ ఎవరు రాలేదనుకోండి, then it's a waste of money. That is one way of understanding things. అంటే ఇప్పుడు ఇన్ని కాలేజెస్ ఉన్నాయి కదా సార్, ఎవరైనా పెట్టేయచ్చు ఆ కాలేజ్, ఏం ప్రొసీజర్ ఉంటుంది సార్? ఎవరైనా కాలేజ్ పెట్టేయటం అంటే అట్లా కాదు. దెర్ ఆర్ సమ్ సెట్ ఆఫ్ రూల్స్ ఆర్ దేర్. లైక్ ఎన్ ఇంజనీరింగ్ కావాలంటే ఏఐసిటి అనే ఒక బాడీ ఉంటుంది. ఈ ఏఐసిటి విల్ టెల్ ఇంత ల్యాండ్ ఉండాలి, ఇంతమంది ఫ్యాకల్టీ ఉండాలి, ఇంత రేషియో ఉండాలి, స్టూడెంట్ ఇస్ టు ఫ్యాకల్టీ రేషియో ఇంత ఉండాలి, 1:14. అంటే ఒక ఫ్యాకల్టీకి 14 స్టూడెంట్స్ ఉండాలి. ఈ బ్రాంచ్ పెడితే ఈ బ్రాంచ్లో ఇన్ని కంప్యూటర్స్ ఉండాలి, ఇన్ని సపరేట్ సిస్టమ్స్ ఉండాలి, అదర్వైజ్ ఇంత స్పేస్ ఉండాలి, ఇంత ప్లింత్ ఏరియా ఉండాలి, ఇన్ని రూమ్స్ ఉండాలి. దేర్ ఆర్ సమ్ స్పెసిఫికేషన్స్ ఆర్ దే. బేస్డ్ ఆన్ దట్ స్పెసిఫికేషన్స్ ఓన్లీ పీపుల్ కెన్ స్టార్ట్ ద కాలేజెస్. సో అండ్ ఇంకొక ఫాలో అప్ దీంట్లో ఏముందంటే, ఇప్పుడు ఇన్ని కాలేజెస్ నుంచి ఇంత స్టూడెంట్స్ వస్తున్నారు కదా సార్ బయటికి, బయట మీరు ఎడ్యుకేషన్లో ఉన్నారు కాబట్టి మీకు డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే, బయటకు వస్తున్నారు, వాళ్ళకి ఏం డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. చాలామంది జాబ్లెస్ ఉన్నారు, సంపాదన అంటే ఏ డైరెక్షన్లో వెళ్ళాలో కూడా అర్థం కాదు వాళ్ళకి. చదువు 15 సంవత్సరాలు చదువుకొని బయటకు వచ్చినారు, చదువేమి ఇవ్వట్లే వాళ్ళకి డబ్బు, బయటికి వెళ్ళేమో నేర్చుకుందామంటే దానికి డబ్బు అడుగుతున్నారు. ఎక్కడ పోతుంది సార్ డిఫరెన్స్? చదువు ఏం చెప్పట్లేదు బయటకు వచ్చిన తర్వాత. ఓకే, సో మీరు అడిగిన క్వశ్చన్లో 2 ఉన్నాయి. ఒకటేమో ఎడ్యుకేషనల్, 2 పర్స్పెక్టివ్స్ ఇక్కడ. ఒకటి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అనేది డబ్బులు సంపాదించడం నేర్పించే ఇన్స్టిట్యూట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు మేక్ యూ టు అండర్స్టాండ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎడ్యుకేషన్ అనేది ఏంటిది అంటే నాకు అర్థమైంది, అండర్స్టాండింగ్ ద నేచర్ సెన్సిటివిటీ, ప్రకృతికి దగ్గరగా నేచర్ని అర్థం చేసుకోవటమే. మన పురాతన కాలంలో అయినా చదువు అనేది ఏంటిదంటే అండర్స్టాండింగ్ ద నేచర్, అండర్స్టాండింగ్ ద సన్, అండర్స్టాండింగ్ ద మూన్, అండర్స్టాండింగ్ ద ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎర్త్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, హౌ ఎర్త్ ఈస్ రొటేటింగ్. ఇది అసలు బేసిక్గా ఎడ్యుకేషన్ అనేది అండర్స్టాండింగ్ ద నేచర్. వాట్ ఎవర్ బ్రేక్ త్రూస్ ఆర్ హ్యాపెన్, ఏమైనా బ్రేక్ త్రూస్ జరిగినవంటే అది నేచర్ నుంచే జరుగుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక సైంటిస్ట్ వచ్చి చెప్పాడు, ఒక చిన్న పిల్లాడు వచ్చి యాపిల్ కింద పడింది డ్యూ టు గ్రావిటీ అని. అంటే ఆ పిల్లాడు రాకముందు, ఆ యాపిల్ పడకముందు కూడా గ్రావిటీ ఉంది, తర్వాత కూడా గ్రావిటీ ఉంది. అండ్ వన్ బాయ్ కేమ్ అండ్ టోల్డ్ దట్ గ్రావిటీ ఈజ్ దేర్. వై? బికాస్ హీ సా ద నేచర్ in a scientific way, in a very sensitive way. That is missing in the present students, number 1. Number 2, మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ యాజ్ ఎ యూనివర్సిటీ ప్రొఫెసర్ లాగా నేనేం చెప్తానంటే, ఐఎమ్ ఎ ప్రొఫెసర్ ఆఫ్ నానో టెక్నాలజీ. ఐఎమ్ నాట్ మేకింగ్ యూ టు లెర్న్ హౌ టు ఎర్న్ ద మనీ. I only make you to learn the fundamentals of nanotechnology and research in the area of nanotechnology and transfer the knowledge to paper publication and technology transfer if possible. This is how university's perspective. Just education ఇవ్వడం, ఎడ్యుకేషన్ ఇవ్వటం అనేది యాజ్ ఎన్ ఎడ్యుకేషనలిస్ట్గా నా ఫీలింగ్. బట్ హవెవర్ పేరెంట్స్ వచ్చినప్పుడు కొంతమంది మమ్మల్ని అడుగుతారు, ఏమని అంటే, మా బాబుని ఇక్కడ బీటెక్ జాయిన్ చేస్తున్నాము, బీటెక్ ఫైనల్ ఇయర్ తర్వాత ఎంత ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు అనమాట. సో ఆ ప్యాకేజ్ అనేది రోజుకు ఒకలాగా ఉంటుంది, ఆ ఇండివిజువల్ స్టూడెంట్స్ని బట్టి ఉంటుంది. ఇట్స్ ఆల్ లైక్ ఒక ఇది ఉండదు. సో ఇప్పుడు కొన్ని ప్రైవేట్ కాలేజీలో మా దగ్గర ప్లేస్మెంట్స్ చాలా ఉన్నాయి అంటారు, ఆ ప్లేస్మెంట్ జాయిన్ అవుతారు, కానీ 1 year తర్వాత అతను అక్కడ జాబ్ చేస్తున్నాడో లేదో మనకు తెలియదు. ఆ నెంబర్ ప్లేస్మెంట్స్ ఈ ఫ్యాక్టర్స్ని అట్రాక్ట్ చేస్తాయి జనాల్ని. మీ కాలేజీలో ప్లేస్మెంట్స్ బాగున్నాయి కాబట్టి జాయిన్ అవ్వండి, ఆ కాలేజీలో ప్లేస్మెంట్స్ బాగున్నాయి. బట్ నా ఫీలింగ్ ఏంటిదంటే, యూ హ్యావ్ టు అక్వైర్ ద నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ బేస్ చేసుకొని వరల్డ్లోకి పంపిస్తున్నాము. ఆ వరల్డ్లో యూ హ్యావ్ టు లైక్ ఓన్లీ మనీ అనే పాయింట్ అన్నారు కాబట్టి, ఇన్అప్రోప్రియేట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విల్ లీడ్ టు ఎనీ బ్యాడ్ థింగ్. అది మాత్రం ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో నేర్పించారు. అది యూ హ్యావ్ టు లెర్న్ ఇట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఏ రిక్షా వాలా విల్ బి వెరీ హ్యాపీ వాట్ ఎవర్ హీఈస్ గెటింగ్. అతనికి వస్తున్న మనీ తోటి సంతోషంగా సాయంత్రానికి ఒక 10 రూపాయలు మిగిలించుకొని హ్యాపీగా ఉంటున్నాడు. క్రోర్స్ ఆఫ్ బిజినెస్ చేస్తున్న పీపుల్ని మనం చూస్తున్నాం అప్పుడప్పుడు, సూసైడ్స్ అనో ఏదో పెద్ద ఇష్యూస్ అనో. దిస్ ఈజ్ ఆల్ లైక్ ఇట్స్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ పర్స్పెక్టివ్. దీన్ని మనం వేరే విధంగా చూడాలేమో నేను అనుకుంటాను. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఎడ్యుకేషన్స్ ఇస్తాయి, వీళ్ళని స్కిల్ డెవలప్మెంట్ చేయటం అనేది ఇంకొక పర్స్పెక్టివ్.
జాబ్ రెడీ పీపుల్గా చేయటానికి. జాబ్ రెడీ పీపుల్గా చేయటం అనేది దట్ ఈస్ ఆల్సో అనదర్ పర్స్పెక్టివ్. బట్ హవెవర్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ పర్స్పెక్టివ్ కొంచెం చేంజ్ అవుతుంది ఇప్పుడు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీయూ మా దగ్గర కొన్ని అఫిలియేటెడ్ కాలేజెస్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, జేఎన్టీయూ సిలబస్ కంప్లీట్ చేసుకుంటారు ఇన్ టైంలో, అండ్ దే విల్ మేక్ సమ్ ఇంగ్లీష్ కోచింగ్, దే విల్ మేక్ సమ్ కంపెనీ నుంచి లైక్ ఇట్ ఈస్ లైక్ దిస్ ఇండస్ట్రీ రిలవెంట్ ఇండస్ట్రీ, ఇట్ ఈస్ లైక్ దిస్. సిఇఓస్ని ఇన్వైట్ చేసి లెట్ us say మీ కంపెనీ వాట్ యు ఆర్ లుకింగ్, బేస్డ్ ఆన్ దట్ దే విల్ డిజైన్ కరిక్యులం. బట్ హవెవర్ ఇవాళ చెప్పిన సిఇఓ ఆ కరిక్యులం డిజైన్ చేసేసరికి అది చేసి 4 years కంప్లీట్ అయిపోయేసరికి ఆ టెక్నాలజీ మళ్ళీ మారిపోతా ఉంటుంది ఇన్ జనరల్. సో హవెవర్ అందుకని ఎప్పుడు కరిక్యులం అనేదాన్ని, అకాడమిక్ కరిక్యులం అనేదాన్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తూనే ఉంటాము. ఇన్స్పైట్ ఆఫ్ దట్ దేర్ విల్ బి సమ్ గ్యాప్ ఉంటుంది. ఫర్ దట్ రీజన్ వాట్ ఐ ఫీల్ ఈజ్ ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉంటే యూ కెన్ డూ ఎనీథింగ్. దట్ ఈస్ వాట్ ఐ టెల్. యూ బీ ఫండమెంటల్లీ స్ట్రాంగ్. వాట్ ఆల్ ద సబ్జెక్ట్స్ యూ ఆర్ లెర్నింగ్, యూ బీ స్ట్రాంగ్ ఇన్ దట్. అది దట్ విల్ మేక్ యూ టు లెర్న్ న్యూ థింగ్స్ అని నాకు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మ్యాథమెటిక్స్ దే స్టే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయమంటారు. సో వేర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కమ్స్ అనేది నీకు తెలియనప్పుడు యూ డోంట్ నో. లెట్ us say if I ask like we are in the metro train, so metro train is going, can you write an equation for the metro train ante? So how many dimensions are there and how speed it is going, in what direction it is going, you should be in a position to write an equation of. So natural things are very complicated. So if you want to write an equation for a train which is traveling, you need to write in the form of a differential equation with different orders, with different things. So you need to understand that this mathematics is used for this kind of application. So general గా అది చెప్పకుండా మనం టీచర్స్ ఏం చెప్తారంటే ఈ ప్రాబ్లం ఇచ్చి సాల్వ్ చేయమంటారు. ఈ ప్రాబ్లం ఎక్కడ యూజ్ అవుతుంది అనే దాన్ని ఇఫ్ టీచర్ ఆల్సో టెల్స్ యాజ్ వెల్ స్టూడెంట్స్ షుడ్ ఆల్సో థింక్ ఇన్ దట్ పర్స్పెక్టివ్, కొంతవరకు బెటర్గా ఉంటుందేమో అని అనుకుంటున్నాను. టీచర్స్ పర్స్పెక్టివ్ కూడా నాకు ఉంది సార్, నేను కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నా టీచర్స్ పర్స్పెక్టివ్ కూడా. ఇందాక కాలేజెస్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతున్నాయి అంటున్నారు కదా సార్, ఇండస్ట్రీకి ఏం కావాలో అది తేవడంలో. ఈ మధ్య బయట కంపెనీస్ కూడా చాలా వచ్చినాయి సార్, స్కిల్ డెవలప్మెంట్ కంపెనీస్ అని. మేము మీకు అది నేర్పిస్తాం, మీరు కాలేజ్లో నేర్చుకుంది ఇది, బట్ ఇండస్ట్రీకి కావాల్సింది ఇది. ఈ గ్యాప్ని మేము ఫిల్ చేయడానికి మీకు ఇంగ్లీష్ నేర్పిస్తాము, ప్రెజెంటేషన్ ఎట్లా చేయాలో నేర్పిస్తాం, మీ ఆలోచనలు ఎట్లా చేయాలో అంటే మీరు ఎట్లా ఆలోచించాలో నేర్పిస్తాం, ఇవన్నీ అన్నట్టు వస్తున్నాయి. వీటిని ఎంతవరకు నమ్మొచ్చు సార్? ఇది నిజంగా అక్రెడిటెడ్ ఏదైనా ఉంటుందా, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అన్నట్టు ఎట్లా నమ్మొచ్చు? ఏది లెజిటిమేట్ అని ఎట్లా తెలుస్తుంది? ఇక్కడికి వచ్చేసరికి ఇంటి పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అంటారు కదా. సో ఆల్రెడీ లెట్ us say బీటెక్ గ్రాడ్యుయేషన్ తీసుకుందాం, దేర్ ఇస్ అ స్పెషల్ ఇంగ్లీష్ కోచింగ్ ఉంటుంది, దాంట్లో ఆ సబ్జెక్ట్స్ ఉంటాయి బేసికల్గా. అప్పుడు క్లాసులు చెప్పినప్పుడు ఆ స్టూడెంట్ పర్స్పెక్టివ్ ఏంటంటే 60 to 70% తెచ్చుకొని పాస్ అయిపోతే సరిపోతుంది అనుకుంటాడు ఆ రోజున. బట్ వెన్ హీ గోస్ ఫర్ ఇంటర్వ్యూ దెన్ హీ విల్ అండర్స్టాండ్ దట్ వాళ్ళు చెప్తారు నీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగాలేదనో, లేకపోతే నీకు ఈ పర్టికులర్ సబ్జెక్ట్ బాగాలేదు, దెన్ హీ విల్ రన్ హియర్ అండ్ దేర్. ఇట్స్ ఆల్ వన్స్ అగైన్ డిమాండ్ అండి పబ్లిక్. ఇప్పుడు మనకి ఒక షాప్లో బిర్యానీ బాగుంది అంటాము, దానికి అథెంటిసిటీ ఏమి ఉండదు. లైక్ దెర్ ఈస్ నో అథెంటిసిటీ. ఇట్స్ ఆల్ లైక్ వాట్ డూ యూ వాంట్ అండ్ వాట్ దే ఆర్ గివింగ్ అండ్ విచ్ కంపెనీ యూ ఆర్ లుకింగ్ ఫర్. ఏ కంపెనీలో ఏం కావాలి అనేది పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంది. బట్ షూర్లీ యాడ్ ఆన్ కోర్సెస్ ఆర్ ఆల్వేస్ బెటర్. దెర్ ఈస్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్గా NPTEL కోర్సెస్ అని ఉంటాయి, ఆన్లైన్ కోర్సెస్. విత్ 1000 rupees యూ క్యాన్ డూ దట్ కోర్స్. N number of thousands of courses are there in that. It is a semester wise course where you can register and you can write exams. Like south part varaku Chennai untundi basically ga. Chennai IIT will do these courses in general. Swayam NPTEL ani, it's a big networking where ఎవరన్నా చేయొచ్చు. You let us say you want to do some course, what is your specialization, what like you are, I know that you are a software engineer, what is that you work, your area of work is development అనుకోండి, development of some coding application, ఒక application, so healthcare application. Let us say if you go NPTEL, there are a lot of healthcare courses are there. So that you just can listen that courses without registering, or if you register
there will be mid exams will be there, end exams will be there. In Hyderabad there are separate centers are there. You can write that exam and that certificate you will get it. If you pay 1,000 rupees, they'll give the certificate also. Like that, people are doing lot of courses. అంతకుముందు ఏంటంటే క్లాస్లో చెప్పేవాళ్ళం, ఇప్పుడు క్లాస్లో చెప్పడం కుదరదు. ఓన్లీ క్లాస్లో కాదు, స్టూడెంట్కి విజిబిలిటీ ఉండాలి ఫ్యాకల్టీ. ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే, మేము చదువుకున్నప్పుడు ప్రతి టీచర్కి ఏదో ఒక నిక్ నేమ్ పెట్టుకునే వాళ్ళము, ఆ టీచర్ చెప్పిందే నోట్స్లు రాసుకునే వాళ్ళము, ఆ టీచర్ చెప్పిందే చదివాము. బట్ నౌ యూ నో వెరీ వెల్, స్టూడెంట్స్ దగ్గర ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. అండ్ స్టూడెంట్ ఫోన్లోకి మనం వెళ్ళాలి అంటే ఎట్లా వెళ్తాము, ఊరికి వెళ్ళలేము. సో ఐ యూజ్ మూడిల్ అనే ఒక యాప్ ఉంది. ఈ యాప్లో ఏం చేస్తానంటే, నా కోర్స్ మొత్తం డిజైన్ చేసేసాను నేను ఆల్రెడీ. కోర్స్ డిజైన్ అంటే సెమిస్టర్ 1లో స్టూడెంట్ రావడంతోనే అతనికి నేను ఒక లాగిన్ క్రెడెన్షియల్ ఇస్తాను. ఆ క్రెడెన్షియల్ ఇచ్చిన తర్వాత ఆ క్రెడెన్షియల్స్లో ఏముంటాయంటే, లెటస్ ఏ నా యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 సబ్జెక్ట్ ఉంటుంది. యూనిట్ 1 నువ్వు చదవాలి అంటే నీకు కొన్ని ప్రీ రిక్వైజిట్స్ ఉంటాయి. ఆ రిక్వైజిట్స్ నేను కొత్తగా చెప్పేంత టైం ఉండదు నా దగ్గర, ఓన్లీ ఒక సెమిస్టర్లో. సో వాళ్ళు ముందే చదువుకోవాలి అంటే అతను చదువుతున్నాడో లేదో మనకు తెలియదు. సో నేను అందుకోసం ఏం చేస్తానంటే, యూట్యూబ్ నుంచి కొన్ని లెక్చర్స్, NPTEL నుంచి కొన్ని లెక్చర్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక స్పెక్ట్రోస్కోపీ అనే ఒక సబ్జెక్ట్ చెప్తాను. ఈ స్పెక్ట్రోస్కోపీ చెప్పాలి అంటే అతనికి ముందు ఏం తెలియాలంటే, ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ మ్యాటర్తో ఎలా ఇంటరాక్ట్ అవుతుందో తెలియాలి. కానీ అతనికి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే ఏంటో తెలియదు అనుకోండి, ఐ కాంట్ గో అండ్ టీచ్ ద ఇన్స్ట్రుమెంటేషన్. సో వాట్ ఐ విల్ డూ ఈజ్, I keep a lecture on electromagnetism. I'll keep another lecture on materials and how material is interacting with the electromagnetic waves. And then I'll give quiz for that. ఆ క్విజ్ ఏంటిదంటే, బస్సులో వస్తూ కూడా రాసేయచ్చు అతను, యూనివర్సిటీకి వస్తూ. సో ఈ ప్రీ రిక్విజిట్ అయితేనే ఈ ఎగ్జామ్ అతను ఎన్నిసార్లన్నా రాయొచ్చు. ద సెటప్ ఎట్లా ఉంటుందంటే, ఒక క్వశ్చన్ ఉంటుంది, ABC ఆన్సర్స్ ఉంటాయి, ఇవన్నీ జంబుల్ అయిపోతుంటాయి అనమాట ఆల్వేస్. సో హీ షుడ్ నో ద సబ్జెక్ట్, హీ షుడ్ సీ దట్ వీడియో అండ్ హీ షుడ్ ఆన్సర్. సో హౌ మచ్ టైమ్ హీ ఈజ్ దేర్ ఆన్ దట్ యాప్ అనేది నాకు తెలుస్తుంది. సో ఇన్ దట్ వే I'll be, let us say today I have a class means 2 days ముందే ఈ లెక్చర్స్ ఓపెన్ చేసేస్తాను, ఈ క్విజ్ పెట్టేస్తాను. సో బిఫోర్ హీ ఈస్ గోయింగ్ టు కమ్ టు ద క్లాస్, హీ షుడ్ లెర్న్ దట్. And in the process I will be seen online actually. So this is how, because faculty అనేది, టీచింగ్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ సారీ, నేను అవుట్ ఆఫ్ ద వే వెళ్ళినట్టున్నాను యాక్చువల్గా. మనం స్టార్టింగ్ క్వశ్చన్ మర్చిపోయాను. ఈ స్కిల్ డెవలప్మెంట్ అనే దానికి ఈ విధంగా టీచింగ్లో ఈ మెథడాలజీస్ ఫ్యాకల్టీ అందరూ నవేడేస్ దే ఆర్ డెవలపింగ్ ఇట్. ఈ స్కిల్ డెవలప్మెంట్లో నేను ఈ కోర్స్ చేశానని చెప్తున్నాను. సో ఆ కోర్స్ నేను IIT చెన్నైతో కోర్స్ చేశాను కాబట్టి ఐ కుడ్ డిజైన్ దిస్ కోర్స్. నాకున్న సిలబస్, నేను టీచర్నే, నాకున్న సిలబస్ నాకు తెలుసు. కానీ ఈ ప్యాటర్న్లో పెట్టడం వల్ల స్టూడెంట్కి నేను అప్రోచబుల్ అయ్యాను. స్టూడెంట్ ఏంటంటే, ఆల్వేస్ వీ బ్లేమ్ స్టూడెంట్ వింటలేదు అని, బట్ హవెవర్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ to go in his phone, go into his home, and we have to teach and we have to make him to learn that. That is how things are there actually. These days these things are happening actually. ఇట్లా జరుగుతుంది. I don't know మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇచ్చానా, నాకు అంటే ఆ ప్రాస్పెక్టివ్ వచ్చిందా లేదా అని. అంటే యూనివర్సిటీలో సిలబస్లో అది ఉన్నా కానీ ఆ టైంలో అది పాస్ అవడం కోసం చూస్తాడు, అది నేర్చుకోవడం కోసం చూడు. సొసైటీ బయటికి వెళ్ళిన తర్వాత దాని రిక్వైర్మెంట్ వేరే ఉంటుంది, అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు ఈ కోర్సెస్ కొన్నిసార్లు కాలేజెస్ కూడా కొన్ని ఈ గ్యాప్స్ని ఫిల్ చేయడం కోసం ట్రై చేస్తున్నాయి. ఈవెన్ యూనివర్సిటీ ఈజ్ ఆల్సో ట్రయింగ్ సచ్ కైండ్ ఆఫ్ కోర్సెస్, ఎస్పెషల్లీ లెర్న్ వన్ ఎక్స్ట్రా సబ్జెక్ట్, వన్ ఎక్స్ట్రా లాంగ్వేజ్, లెర్న్ సమ్ అదర్ కోర్సెస్ లాంటివి మైనర్. ఇప్పుడు లెటస్ ఏ, ఇప్పుడు JNTU తీసుకుందాం అనుకోండి, బీటెక్ మీరు జాయిన్ అవుతారు. బీటెక్ విత్ యూ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ BTech minor. Let us say you are a mechanical engineer, you want to learn some computer science, then you can acquire some credits and we will give a degree, BTech in mechanical engineering with minor degree in so and so, and honor so and so, like that. అట్లాంటి కొత్తవన్నీ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు JNTU సిస్టంలో కూడా అలాంటివి. సరే, ఈ సర్టిఫికేట్స్ గురించి మాట్లాడితే నాకు ఇంకోటి గుర్తొచ్చింది. రీసెంట్గా డ్రాగన్ మూవీలో ఒక సినారియో ఉంటుంది సార్. తను పాస్ అవ్వలేకపోతాడు కానీ ఏదో రకంగా మేనేజ్ చేసి సర్టిఫికేట్ తీసుకొచ్చి తర్వాత కంపెనీస్ అన్నిటికీ చూస్తారు. నిజంగా జరుగుతున్నాయని తెలుసు, బట్ ఇది ఎట్లా ఉంటుంది సార్ ఈ ప్రొసీజర్? అంటే దొరికిపోతారు కదా సార్ ఎట్లా అయినా? 100% దొరుకుతారు. యాక్చువల్గా ఒక వెరీ రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ
చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంది. హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ చాలా అవేర్నెస్ చేస్తున్నాం. ఏమని అంటే ఇట్లాంటి ఫేక్ సర్టిఫికెట్స్ చాలా డేంజర్, ఇట్లాంటివి ఉన్న వాళ్ళని చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. ఎస్పెషల్లీ జేఎన్టీయూ దగ్గరికి వచ్చేసరికి వీ హ్యావ్ ఎ వెరీ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ అనమాట. అంటే లైక్ మాకు థర్డ్ పార్టీ వస్తుంది వెరిఫికేషన్ కోసము, అండ్ డైరెక్ట్గా మీరు రావచ్చు, అండ్ ఇండివిజువల్ కెన్ ఆల్సో కమ్, జస్ట్ పే 500 rupees and we will tell within half an hour we can tell that is it original degree, ఇది ఒరిజినల్ డిగ్రీయా డూప్లికేటా అని మా డేటాబేస్తో సెర్చ్ చేసి చెప్తాము. అండ్ ఈ డేటా తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా పర్టికులర్ ఇది. సో ఎనీవేర్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ డిగ్రీ లెటస్ దే జేఎన్టీయూలో చేసామంటారు అన్నారు అనుకోండి, అండ్ ఇండివిజువల్ థర్డ్ పార్టీ కెన్ ఆల్సో అప్రోచ్ అస్. థర్డ్ పార్టీ అప్రోచ్ అయ్యి మేము చెక్ చేస్తాము చెప్తాము. ఇట్ ఈస్ నాట్ గుడ్ యాక్చువల్లీ. కొంచెం వరకు తగ్గిందని నేను అనుకుంటున్నాను యాజ్ ఆఫ్ నౌ. ఎవరైనా వచ్చి యాక్సెసిబుల్ ఉంది కాలేజ్ అయితే, అది ఫేక్ ఉందా కాదని తెలుసుకోవడం. ఇంకొక థింగ్, ఇది మొన్న రీసెంట్గా యూనియన్ బడ్జెట్ రిలీజ్ అయినప్పుడు సార్ 130,000 కోట్లు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి అసైన్ చేస్తున్నారు. అప్రాక్సిమేట్గా ఇదే రేంజ్లో ఉంది సార్ ప్రతి ఇయర్ యూనియన్ బడ్జెట్. ఇది 2.5% ఆఫ్ అవర్ టోటల్ బడ్జెట్. ఇది వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే $80 బిలియన్ అమెరికాలో ఉంది, ఇది 1.5%. 2.5 1.5 డెవలప్డ్ 1.5 పెడుతుంది, మన డెవలపింగ్ 2.5 ఉంది. ఇన్ని డబ్బులు ఎక్కడికి పోతున్నాయి సార్? వాళ్ళు చేసినట్టు రీసెర్చ్ లేదు మనకు, వాళ్ళు చేసినట్టు ఇన్నోవేషన్ లేదు, అంటే ఎటుపోతున్నాయి? ఓన్లీ కాలేజెస్ మెయింటెనెన్స్కి, ప్రిన్సిపల్స్ ఫీ, శాలరీస్కా ఎక్కడ పోతుంది సార్ ఈ డబ్బు? సో ఇది ఎలా చెప్పాలి అంటే, ఇందాక మీకు స్టార్టింగ్లో నేను చెప్పాను, ద ప్రాజెక్ట్స్ వెన్ లెటస్ సే ఇది ఎడ్యుకేషన్ అన్నారు. ఈ ఎడ్యుకేషన్లో మళ్ళీ చాలా ఉంటాయి, స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కాంపోనెంట్స్. దే డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్కి గవర్నమెంట్ ఈజ్ వెరీ పాజిటివ్. బట్ కమింగ్ టు ద రీసెర్చ్ ప్రాస్పెక్టివ్కి వచ్చేసరికి, మన దగ్గర ఉన్నది అబ్రాడ్లో లేనిది, అక్కడ ఉన్నది ఇక్కడ లేనిది చెప్తాం మీకు. యుఎస్లో ఫండింగ్ సిస్టమ్ చూస్తే, అక్కడ ఫండింగ్కి ప్రొఫెసర్స్ ప్రాజెక్ట్స్ అప్లై చేస్తారు. ప్రొఫెసర్స్ ఆ సైంటిస్ట్ విల్ అప్లై ఇన్ డిఫరెంట్ ఏరియాస్ సబ్జెక్ట్లో. అక్కడ ఒక డివిజన్ ఉంటుంది. ఆ డివిజన్ ఏంటిది అంటే టాప్ యూనివర్సిటీ, నార్మల్ యూనివర్సిటీ, లోయెస్ట్ యూనివర్సిటీ అని. దాన్ని బట్టి ఫండ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అంటే ఈ టాప్ యూనివర్సిటీకి ఇంత ఫండ్ ఇవ్వాలి, ఈ టాప్ యూనివర్సిటీస్లో ఉన్న రీసెర్చర్స్కి ఇంత ఫండ్ ఇవ్వాలి, ఈ యావరేజ్ యూనివర్సిటీస్కి ఇంత ఫండ్ ఇవ్వాలి, బిలో యావరేజ్. వేరేజ్ ఇండియా దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ మనకి టాప్ అంటే ఐఏఎస్సి, ఐఐటీస్, ఎన్ఐటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్, డిగ్రీ కాలేజెస్. ఇది ఈ ప్రయారిటీ. ఈ ప్రయారిటీలో మన దగ్గర అందరం అప్లై చేస్తాం ఒక ప్రాజెక్ట్కి. ఓకే, సో దెర్ ఇస్ నో డిస్టింక్షన్. అంటే ఈ టాప్ వాళ్ళకి ఇది, మీకు ఈ ఫండ్ ఉంది మీరు దీంట్లో చేయండి, మీకు ఈ ఫండ్ ఉంది మీరు దీంట్లో చేయండి, అలాంటి డిస్టింక్షన్స్ కొంచెం లేవు ఇక్కడ ఇండియాలో, ఇండియన్ రీసెర్చ్ సినారియోలో. అండ్ అనదర్ పాయింట్ ఈజ్, అబ్రాడ్లో గెటింగ్ ప్రాజెక్ట్ ఈజ్ వెరీ టఫ్. బట్ ఇండియన్ సినారియోలో దెర్ ఈజ్ అవుట్ ఆఫ్ 10 దెర్ ఈస్ 0.9% ఆఫ్ గెటింగ్ ప్రాజెక్ట్ ఛాన్సెస్ ఆర్ దే. దట్ ఈస్ వెరీ గుడ్. అంటే యాజ్ ఎ ప్రొఫెసర్ లాగా, అంటే నేను 10 సార్లు అప్లై చేస్తే ఒక ప్రాజెక్ట్, ఒక కాన్సెప్ట్, దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ వన్ టైమ్ ఐ గెటింగ్ ద. ఊరికే ఈజీగా ఇచ్చేసారు. అంటే వై పీపుల్ విల్ గివ్ మనీ ఊరిక. ఇప్పుడు మనం ఒక టమాటా కొనాలంటే ఒక కేజీ బాగుందా లేదా అని చూసి కొంటాం కదా. సిమిలర్గా అంతే, ఇది కూడా అంతే. యూ షుడ్ బి ఇన్ దట్ ఏరియా. లెట్ us say I have a project from DST. Now I am working on hydrogen sensing. Just like that they won't give. My knowledge in this sensing ముందు చూస్తారు, ముందేమున్నాయి, ముందు పబ్లికేషన్స్ ఉన్నాయా నీకు ఈ ఏరియాలో, నువ్వు ఆల్రెడీ ఈ ఏరియాలో వర్క్ చేసావా, చేస్తే నీ అవుట్పుట్ ఏంటిది, అవుట్పుట్ ఇవ్వాలి. సో దిస్ ఈస్ హౌ. ఇక్కడ మన దగ్గరకు వచ్చేసరికి అవుట్పుట్ పబ్లికేషన్స్, పేటెంట్స్ అక్కడికి వస్తుంది. జనరల్గా అబ్రాడ్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే, సమ్ ప్రొఫెసర్స్ విల్ హ్యావ్ దేర్ ఓన్ కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్. వాళ్ళ రీసెర్చ్ నుంచి పేటెంట్ నుంచి ప్రోడక్ట్ దాకా వెళ్తారు. అక్కడ ఉండే ఆ యూనివర్సిటీ ఆఫీసర్స్ అలాంటి లా ఉంటుంది, అలాంటి సిస్టమ్ ఉంటుంది. అక్కడ ఆ ప్రాసెస్ చేయటానికి అవి సపోర్ట్ చేస్తుంటాయి. వెరస్ మన దగ్గరకు వచ్చేసరికి లాట్ ఆఫ్ పీపుల్ అండ్
ఇక్కడ కూడా ఇక్కడున్న సినారియోకి ఇక్కడ చాలా పర్ఫెక్ట్ అండి, అండ్ వీఆర్ డూయింగ్ బెస్ట్ అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక యుఎస్ ఫ్రెండ్ వచ్చారు నా దగ్గరికి. అండ్ బేసికలీ హీ బోర్న్ ఇన్ యుఎస్ అండ్ లైక్ యుఎస్ వెరీ రీసెంట్లీ ఐ కండక్టెడ్ ఏ వర్క్షాప్, గ్లోబల్ ఇనిషియేటివ్ అకాడమిక్ నెట్వర్కింగ్ కింద ఒక ప్రోగ్రామ్ చేస్తాను. ఆయన వచ్చినప్పుడు డే 1 ఈ కుకట్పల్లి ఏరియాలో తిరుగుతున్నప్పుడు హీ సర్ప్రైజ్డ్, ఇన్ని వెహికల్స్ ఇంత స్పీడ్గా వస్తున్నాయి, ఏమవుతుంది అని చాలా భయపడ్డారు. అంత డే లాస్ట్ రోజు ఆయన ఒకటి చెప్పారు, ఇక్కడ చాలా టెక్నికల్ డ్రైవర్స్ ఉన్నారు, అసలు స్కిల్ఫుల్ డ్రైవర్స్ ఉన్నారు ఇక్కడ. ఇదే మా దగ్గర అయితే చాలా ప్రాబ్లం అవుతుంది, అండ్ మా దగ్గర సడన్గా ఎవరైనా వచ్చేస్తే గుద్దేసి వెళ్ళిపోతారు. లైక్ మా దగ్గర ఉన్న రూల్స్ ఇక్కడ లేవు, అయినా పీపుల్ ఆర్ వెరీ సిస్టమాటిక్. ఎందుకు ఒకవేళ మా దగ్గర అంత రూల్స్ ఉంటే ఇక్కడ వేరేగా ఉండేదేమో, ఇక్కడ రూల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇన్స్పైట్ ఆఫ్ దట్ పీపుల్ ఆర్ గోయింగ్, డ్రైవింగ్, థింగ్స్ ఆర్ మూవింగ్ వెరీ ఎఫెక్టివ్లీ. అంటే అంత స్ట్రిక్ట్ రూల్స్ లేకపోయినా ఇక్కడ పీపుల్ ఆర్ వెరీ గుడ్ అనేది పర్స్పెక్టివ్ ఇక్కడ. ద యాటిట్యూడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ దట్ అనమాట. సో ఆ పర్స్పెక్టివ్లో నేను చెప్పేది ఏంటంటే, మనము పర్పెండిక్యులర్గా చూస్తున్నాము, ఏదో ఒక అవుట్పుట్ వచ్చింది సడన్గా అని చూస్తున్నాం, కానీ దాంట్లో గ్యారంటీకి ఒక ఇండియన్ ఉంటాడు, దాంట్లో గ్యారంటీ ఇక్కడ చదువుకున్నాడు అక్కడ ఏదో హెల్ప్ చేస్తుంటాడు. వెన్ ఎవర్ యూ సే సమ్ ఇన్నోవేషన్, ఒక ఇండియన్ ఉన్నాడు అని చెప్తుంటారు కదా మనకి జనరల్గా కూడా. సో వన్ వే ఇట్ ఈస్, ఐ టేక్ ఇట్ ఈస్ అ పాజిటివ్ వే ఆఫ్ లుకింగ్ ద థింగ్స్, రాదర్ మనం ఏమి చేయట్లేదు అనేది ఎగ్జాక్ట్గా కరెక్ట్ కాదు. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్, ఉన్న దాంట్లో ఉండాల్సిన దానికంటే బెస్ట్గా ఉన్నాం అనేది నా ఫీలింగ్, బీయింగ్ ఏ డెవలపింగ్ కంట్రీ. సో ఒక జస్ట్ 10-12 years బ్యాక్ చూసుకుంటే కాలేజ్ ఫీజు, ఏ ఫీజు అయినా సరే అండర్ గ్రాడ్యుయేషన్కి గవర్నమెంట్ కాలేజ్ అంటే 10,000, ప్రైవేట్ అంటే అప్రాక్సిమేట్గా 25-30 ఉంటుండే. 2012 కానీ 13 టైం నుంచి లక్షల దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎంత ఉందో నాకు తలుచుకోవాలంటేనే భయంగా ఉంది. అంతే, చాలామంది అంటే అందరూ భరించలేరు కదా అంత ఎక్కువ ఫీజుని. ఎందుకు పెరుగుతున్నాయి సార్ ఫీజెస్ అసలు? మళ్ళీ దీన్ని నేను ఇంకొకలాగా చెప్తాను మీకు. నేను ఇండియన్ సినారియోలో కానీ లేకపోతే మన తెలంగాణలో కానీ ఫీజెస్ ఆర్ వెరీ నామినల్ అండి. నామినలా? ఎస్, వెరీ నామినల్. హైయర్ ఎడ్యుకేషన్ ఫీజెస్ ఆర్ వెరీ నామినల్. ఎందుకు మీరు ప్రైవేట్ స్కూల్స్ తీసుకుంటే స్కూల్లోనే ఎల్కేజీకే బోల్డ్ అంత డబ్బులు కడుతున్నారు, మనకి తెలుసు. ఆ స్కూల్స్ పేర్లు నేను చెప్పను. వెన్ కంపేర్ టు దట్ ద ఇంజనీరింగ్ ఫీజ్ ఇస్ లెస్ అండి, దట్ మచ్ ఐ కెన్ టెల్. అండ్ గవర్నమెంట్ కాలేజెస్ అంటే వెరీ నామినల్ ఫీజెస్ అండి. అండ్ లైక్ ఇన్ అవర్ కేస్ లెట్ us say we have admissions JNTUలో కొన్ని యూఎస్ నుంచి కూడా వస్తారు స్టూడెంట్స్, జాయిన్ అవుతారు మా దగ్గర. సమ్ టైమ్స్ వెన్ ఐ ఇంటరాక్ట్ పర్సనల్లీ దే సే దట్ దేర్ ద ఫీజెస్ ఆర్ వెరీ హై. వేరే కంట్రీస్లో దే షుడ్ గెట్ స్కాలర్షిప్ ఆర్ వెరీ హై అండ్ ఫీజెస్ విల్ బి దేర్. అవర్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ వెరీ నైస్ అండి. అంటే తక్కువ ఫీజెస్ తోటి చాలా మంచి కోర్సెస్. చెప్పాను కదా మీకు, NPTEL 1000తో మీకు ఒక మంచి సర్టిఫికేట్ వస్తుందని చెప్పాను. 1000తో ఎక్కడ సర్టిఫికేట్ రాదండి, అండ్ దట్ వాల్యూడ్ సర్టిఫికేట్ యాక్చువల్లీ. అండ్ జనరల్గా JNTU లెవెల్కి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ JNTU మాకు అఫిలియేటెడ్ ఒక 215 కాలేజెస్ ఉన్నాయి. ఐ డోంట్ థింక్ సో మోర్ దాన్ 1 lakh ఉందని ఫీజు నేను అనుకోనండి. ఇయర్లీ ఆల్మోస్ట్ సెమిస్టర్ అంటే మేబీ 1 lakh. దట్ ఈస్ వెరీ, అంటే వెన్ కంపేర్ టు ఇక్కడున్న హైదరాబాద్లో ఉన్న టాప్ స్కూల్స్, రకరకాల స్కూల్స్లో ఫీజు కంటే ఇది రీజనబుల్గా నార్మలైజ్డ్ ఫీజు ఏమో అని నేను అనుకుంటాను. కంపేర్ చేసి ఇది ఎక్కువ, అంటే ఇది ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ ఉంటే ఓకే అని అంటున్నారు. బట్ నార్మల్గా అంటే 10,000 నుంచి 30,000 నుంచి ₹1,00,000 అయిందని జస్టిఫికేషన్ ఎట్లా ఇవ్వచ్చు? 30,000 నుంచి ₹1,00,000 అంటే సినిమా టికెట్ ₹100 నుంచి చాలా ఎక్కువ అయితే పీపుల్ విల్ గో అండ్ వాచ్ మూవీ అండ్ దే డోంట్. ఇన్ని క్వశ్చన్లు వేస్తున్నా అనుకుంటున్నారా సార్? అంటే I'm not against for movie kind of thing. I'm just telling it. And nowadays ఆన్లైన్ బుక్స్ ఉన్నాయి, పీపుల్ నీడ్ నాట్ పర్చేజ్ లాట్ ఆఫ్ బుక్స్. కొన్ని బుక్స్ కావాలంటే కొనుక్కోవచ్చు. అండ్ ఓవరాల్గా గవర్నమెంట్ ఈజ్ వెరీ ఫోకస్డ్ అండి, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇస్తుంది. పీపుల్ ఆర్ అందరికీ చదువు రావాలనేది బేసిక్ కాన్సెప్ట్. అండ్ ఈ చదువు విషయంలో మాట్లాడినా, ఏ రీసెర్చ్ గురించి మాట్లాడినా, మనకి ఎప్పుడు ఏం విన్నా కూడా వెస్టర్న్ నేమ్సే వినిపిస్తాయి సార్. అరిస్టాటిల్, ఫిలాసఫీ అంటే అరిస్టాటిల్ అని,
లేకపోతే ఏదైనా టెలిస్కోప్ కనుక్కొని మన సోలార్ సిస్టమ్ గురించి ఎర్త్ రౌండ్ ఉంది, సన్ చుట్టూ తిరుగుతుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే గలీలియో అంటారు. వీళ్ళ నేమ్స్ తప్ప మన పేర్లు ఎప్పుడు వినిపించవు. పోనీ లేదా అంటే ఉన్నాయి, భాస్కర అని, సూర్య సిద్ధాంత అని చాలా ఉన్నాయి మనకు తెలియనివి. ఇవి వదిలిన ఎడ్యుకేషన్ సిస్టంలో, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సార్, వెస్టర్న్ వదిలేసేయండి, మన ఎడ్యుకేషన్ సిస్టంలో మనం ఎందుకు మన బుక్స్ చూడట్లేదు, పక్కన వాళ్ళు ఎందుకు చూస్తున్నాం? నైస్ క్వశ్చన్. యాక్చువల్లీ మన బుక్స్ ఎక్కడున్నాయో జనాలకు తెలియదు, ఫస్ట్ పాయింట్. అంటే తాళపత్ర గ్రంథాల్లో ఉన్నాయి అంటారు, అండ్ దాన్ని పబ్లిసైజ్ చేయరు, దానికి ఎక్కడ ఉన్నాయి అనేది వెరీ అండ్ అంటే ఎప్పుడు కూడా ఒకటి ఉంటుంది కదా, ఎట్లా చెప్పాలి అంటే అలా కాదు, మా తాతలు నేతులు తాగారు, మమ్మల్ని చూడండి, మా మూతి వాసన చూడండి అంటే ఏమొస్తుంది, స్మెల్ ఎలా ఉంటుంది, ఇట్స్ నార్మల్. అంటే నేనేమంటానంటే పద్దాక గొప్పలు చెప్పుకోవటం అనే పర్స్పెక్టివ్ కంటే అవి ఎక్కడున్నాయి, వాటిని ఎంతవరకు పబ్లిక్కి తీసుకొస్తున్నాము. అండ్ ఐ డోంట్ సే దట్ వీఆర్ నో వే ఇన్ఫీరియర్ టు ఎనీ వన్, దట్ ఈస్ దేర్ యాక్చువల్లీ. కానీ మన ఇండియాకి వచ్చేసరికి ఏమైందంటే అఖండ భారతదేశాన్ని డిఫరెంట్ పీపుల్ వచ్చారు, పాలించి వెళ్ళారు. అంటే చోళులని, తర్వాత చాణక్యులని, ఇట్లా రకరకాలు, తర్వాత పర్షియా నుంచి వచ్చారు. వెన్ దిస్ పీపుల్ ఆర్ కమింగ్, మీకు ఒకటి అదే, సింహం తన స్టోరీ తను రాసుకునే వరకు వేటగాడే గొప్పవాడు. అతను ఎందుకంటే వేటగాడు రాస్తాడు కదా స్టోరీ మొత్తం, నేను ఇలా సింహాన్ని ఇలా చంపాను, అలా చంపాను అని చెప్తాడు. కాబట్టి టిల్ సింహం నోస్ హౌ టు రైట్, డాక్యుమెంట్ ఇట్, టిల్ దట్ వేటగాడే గొప్పవాడు. సో మన డాక్యుమెంటేషన్ ప్రాపర్గా లేదేమో అనిపిస్తుంది నాకు. దట్ ఈజ్ వన్ పర్స్పెక్టివ్. అండ్ అనదర్ పర్స్పెక్టివ్ ఈజ్, మన దగ్గర ఉన్న చాలా మంచితనం ఉంటుంది మన దగ్గర. అసలు మంచితనం అంటే మనం చెట్టుని, పుట్టని, పాముని, అసలు ఎనీథింగ్ యూ టేక్ వీ రెస్పెక్ట్, వీ లవ్ ఇట్. అండ్ సస్టైనబిలిటీ చూస్తాము, ప్రతి దాంట్లో సస్టైనబిలిటీ ఉంటుంది. ఇప్పుడు వచ్చి ఆల్ పీపుల్ ఆర్ టెల్లింగ్ ఆర్గానిక్ అని, అదని, లేకపోతే అన్ని ఒరిజినల్ థింగ్స్ చెప్తున్నారు. విచ్ వాజ్ ఈస్ దేర్ నార్మల్లీ మన దగ్గర న్యాచురల్ ఫినామినాలో జరిగే ఆ సెల్ఫ్ సస్టైనింగ్ సిస్టమ్ని మనం స్పాయిల్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఎందుకు ఒక 10 years, like I am now 49. When I am in school, when I am in graduation, I never expected that I will purchase water. No, వాటర్ అనేది పర్చేస్ కొనుక్కొని తాగుతామని మనకు తెలీదు. అంటే నేను హైదరాబాద్ వచ్చే వరకు వాటర్ కొనుక్కొని తాగాలి అనేది నాకు తెలీదు బేసికల్గా. ఎందుకు అంటే ఎక్కడ కనిపిస్తే వాటర్ అక్కడ తాగేవాళ్ళం. ఇప్పుడు అలాంటి సినారియో ఉందా చెప్పండి? అంటే లాంగ్ బ్యాక్ కాదు, ఐఎమ్ 49, నాకే ఒక జనరేషన్ వాటర్ కొనుక్కోవటం అనేది షాకింగ్ ఫర్ మీ. వెన్ ఐ కేమ్ టు హైదరాబాద్ ఇన్ 1995, 97లో వాటర్ కొనుక్కుంటున్నారంటే చాలా రిచ్ ఏమో, ఈ మామూలు వాటర్ తాగరేమో, అట్లా ఉండేది. రైల్వే స్టేషన్లో కూడా వాటర్ బాటిల్ పట్టుకొని తాగేవాళ్ళము. బట్ నౌ సీ ద సినారియో, హౌ మచ్ చేంజ్ కేమ్. ఆ ప్లాస్టిక్ని ఎక్కడ పడేయాలో తెలియక మళ్ళీ సస్టైనబిలిటీ ఈజ్ మిస్సింగ్. అంటే ఓల్డ్ దాకా కూడా కాదు, ఇప్పుడున్న సెల్ఫ్ సస్టైనింగ్ సిస్టమ్నే మనం స్పాయిల్ చేస్తున్నాం యాక్చువల్గా. అంటే వరి పండించేవాళ్ళు, వరి పండించిన ఆ ప్యాడీని తీసుకెళ్ళి కౌస్కి వేయటము, ఆ కౌస్ ఇచ్చిన డంగ్ తీసుకెళ్ళి మళ్ళీ పొలాల్లో వేసుకోవటం. ఇట్స్ వెరీ సెల్ఫ్ సస్టైనింగ్ సిస్టమ్ ఉంది మన దగ్గర, ఆల్రెడీ అవైలబుల్. మన హౌస్ కన్స్ట్రక్షన్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ సెల్ఫ్ సస్టైనింగ్. బట్ నౌ ఈ 50 yearsలోనే నేను ఇంత చూస్తున్నాను. ఇంకా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అంటే ఎంత స్పాయిల్ చేసుకుంటూ వస్తున్నామా అనేది ఐ డౌట్. అండ్ షూర్లీ మన మూలాలకు మనం వెళ్ళాల్సిందే యాక్చువల్గా. మన సనాతన ధర్మం, మన మూలాలకు మనం వెళ్ళి చాలా నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. అవన్నీ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. దట్ వీఆర్ మిస్సింగ్, ఫ్రాంక్లీ టెల్లింగ్. ఈ విధంగా మనం ఏమన్నా వేదిక్ స్కూల్స్ పెట్టి వేదాస్ గురించి నేర్పించడము. మళ్ళా నేను ఫస్ట్ ఒక క్వశ్చన్ చెప్పాను కదా నీకు, స్పేస్ టెక్నాలజీ చెప్తానంటే ఎవరు వస్తారు అని చెప్పాను కదా, ప్యాకేజ్ గురించి అడుగుతానంటారు కదా. సో వేదిక్ స్కూల్ పెడతాను, లెట్ us say, who will send their children to Vedic school? If really people డిమాండ్ ఉంటే తప్పకుండా పెట్టేవాళ్ళు. అలాంటి డిమాండ్ లేదేమో మార్కెట్లో. అదర్వైజ్ పీపుల్ ఆర్ రెడీ. ఒకవేళ నిజంగా వేదిక్ స్కూల్ మీరు నేను పెడదామంటే ఐఎమ్ రెడీ. బట్ హూ విల్ కమ్ అండ్ హూ విల్ జాయిన్ అండ్ వాట్ దే విల్ డూ, వాట్ దే లెర్న్ చేసిన తర్వాత ఫైనల్గా అతనికి జాబ్ మళ్ళీ వేదిక్ నేర్చుకున్న తర్వాత వాట్ ఈస్ ద జాబ్ ఆపర్చునిటీ అంటే ఏం చెప్తాం మనం? ఈ మైండ్ సెట్ మారాలి సార్ ఫస్ట్. అది దట్ ఈస్ వాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మైండ్ సెట్ అనేది
గ్రూప్ లాగా కాదు. ఇండివిడ్యువల్ షుడ్ థింక్ డిఫరెంట్లీ. ఎవ్రీ ఇండివిడ్యువల్ ఈజ్ యాజ్ ఎవ్రీ DNA ఈజ్ డిఫరెంట్. ఎవ్రీ ఇండివిడ్యువల్ ఈజ్ వెరీ వెరీ డిఫరెంట్. ఆల్వేస్ కంపారిజన్ మేక్స్ ద ప్రాబ్లం. పక్కన అతనికి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, ఇతనికి ఏదో వచ్చింది, అతనికి చెప్పడం ఈజీ, బట్ ఈవెన్ ఐ హ్యావ్ ఎ సన్స్, వాట్ డూ యూ వాంట్ టు డూ అని అడుగుతుంటుంటాం. సో దిస్ ఈజ్ అండ్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా నాకు ఎందుకు అనిపిస్తుంది సార్, ఈ వేదిక్ స్కూల్స్ అవన్నీ పక్కన పెడితే బ్రిటిష్ వాళ్ళు ఏం నేర్పిస్తారో మనల్ని ఎట్లయితే వర్కర్స్ లాగా ట్రీట్ చేయాలనుకుంటున్నారో మన మైండ్ సెట్ కూడా ఇంకా అట్లే ఉంది. నేర్చుకున్నామా, ఒక 10-15 సంవత్సరాలు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ చదువుతారు, అదే ఎగ్జామ్ రాస్తారు, పాస్ అవుతారు, బయటకు వస్తారు. ఇదే ప్యాటర్న్ జరుగుతుంది సార్. ఇది చేయడం వల్ల మనం జస్ట్ వర్కర్స్ లాగే ఉండిపోతున్నాం. అంటే ఇక్కడ ప్రాస్పెక్టివ్ ఎలా ఉంది రోహిత్, ఎలా చెప్పాలి అంటే నీకు లెట్ అస్ సే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నెంబర్ తక్కువ ఉందనుకో, దెన్ ఎగ్జామ్ సినారియోని మార్చేయచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో ఒక 20 స్టూడెంట్స్నే నేను డీల్ చేస్తున్నాను అనుకో. ఈ 20 స్టూడెంట్స్కి డిఫరెంట్ ఐడియాలజీస్ ఇచ్చి వాడిని అసెస్ చేయొచ్చు, ఎవాల్యుయేట్ చేయొచ్చు. బట్ మన దగ్గర ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళని ఎవాల్యుయేట్ చేయటం అనే సినారియో అనేది, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎవాల్యుయేట్ చేయటం అనేది ఒక డిఫరెంట్ సినారియో. మళ్ళీ ఈ సినారియోలో యాక్చువల్గా ఏంటో బ్లూమ్స్ టాక్సానమీ ఉంటుంది అనమాట. అంటే రిమెంబరింగ్, అండర్స్టాండింగ్, ఎవాల్యుయేట్ ఇట్ అండ్ అనలైజ్ ఇట్ అండ్ క్రియేట్ ఈజ్ ద టాప్ మోస్ట్ లెవెల్. ఏదైనా క్రియేట్ చేయాలి అంటే నువ్వు ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసుకొని రావాలి. లెట్ అస్ సే ఇఫ్ ఐ టెల్ సమ్ థియరీ, యూ విల్ అండర్స్టాండ్, యూ రిమెంబర్, యూ అనలైజ్ ఇట్, యూ సాల్వ్ ఇట్. అక్కడ దాకా ఉంది, కానీ దాన్ని క్రియేట్ చేసే లెవెల్కి వెళ్ళాలి. మన టీచింగ్ మెథడాలజీస్ కానీ మన ఎవాల్యుయేషన్ సిస్టమ్ కానీ అలా వెళ్ళాలి. ఆ క్రియేట్ అనే దాని దగ్గరికి వెళ్ళేసరికి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు అనుకున్నావు, నువ్వు ఏదో ఒకటి క్రియేట్ చేశాను అనుకున్నావు, కానీ నా దగ్గర ఏంటి 5 సబ్జెక్ట్స్ నువ్వు పాస్ అవ్వాలి. ఒక సబ్జెక్ట్లో నువ్వేదో క్రియేట్ చేస్తానన్నావు. దట్ అటానమీ ఈజ్ నాట్ దేర్ ఫర్ ద ఇన్స్టిట్యూట్స్, బికాజ్ ఇస్ అ నార్మలైజ్డ్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ అనమాట మొత్తం. ఒక ఎగ్జామ్ పెట్టాము అంటే ఆ ఎగ్జామ్, అదే మీరు అన్నారు కదా క్వశ్చన్స్ ఇట్లా వస్తాయి అంటే, మనము ఈ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ క్వశ్చన్ పేపర్ టఫ్గా ఇచ్చామనుకుందాం, అందరూ ఫెయిల్ అయిపోతారు. డౌన్ యూనివర్సిటీ అంటారు. సో వీ హ్యావ్ టు సీ దట్ 40% నార్మలైజ్డ్ క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్, ఇంకొక కొంచెము టఫ్ క్వశ్చన్స్, మోడరేట్ క్వశ్చన్స్ అని ఒక క్వశ్చన్ పేపర్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ ఆఫ్ ఎవాల్యుయేషన్లో నువ్వు అన్నట్టుగా కొన్ని క్వశ్చన్స్ పాత క్వశ్చన్ పేపర్స్ నుంచి అదే క్వశ్చన్ కాకపోయినా రిపీట్ అయి రావచ్చు. ఇట్ ఈస్ హౌ ఇట్ విల్ హ్యాపెన్ యాక్చువల్లీ. మరి ఏమైనా చేంజ్ చేస్తారా సార్? ఎందుకంటే ఇప్పుడు చేపని తీసుకొచ్చి చెట్టు ఎక్కమంటే ఎక్కలేదు. మరి అది ఎక్కడి నుంచి చేంజ్ జరుగుతుంది? సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. ఇప్పుడు పర్పెండిక్యులర్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ థింగ్స్ రావాలి అంటే, వాడు స్కూల్లోనే వాడి గురించి తెలియాలి టీచర్కి. దిస్ బాయ్ రోహిత్ ఈజ్ గుడ్ ఫర్ ఫిట్నెస్, సో వీ హ్యావ్ టు మేక్ హిమ్ టు హెల్త్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళి అక్కడ నుంచి ఫిట్నెస్లోకి వెళ్తే, అక్కడ నుంచి ఇలా వెళ్తే నీకు బాగుంటుంది అని వాడికి స్కూల్ నుంచి తెలియాలి వాడికి. అక్కడ తెలిసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే దిస్ బాయ్ ఈజ్ గుడ్, హీ ఈజ్ అండర్స్టాండింగ్ లైఫ్ సైన్సెస్లో చాలా బాగున్నాడు, బయాలజీలో చాలా బాగున్నాడు. సో 5th 6th క్లాస్లో ఒక స్టూడెంట్ని తీసుకెళ్ళి ఒక పెద్ద బయాలజీ ల్యాబ్కి తీసుకెళ్ళి చూపించామనుకోండి, హీ విల్ ఎగ్జైట్ అవుతాడు. ఎగ్జైట్ అయ్యి ఇది నేర్చుకోవాలనుకుంటాడు. సో అతను చిన్నగా అలా మూవ్ చేసి డైరెక్ట్గా అతన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకోండి, అవుట్పుట్ చాలా బాగుంటుంది. కానీ మన సిస్టంలో అలా ఉండదు కదా. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, లెట్ అస్ సే 4th క్లాస్కి వచ్చింది, నీకు మ్యాథ్స్ బాగా రావట్లేదు అనుకో, మ్యాథ్స్ ట్యూషన్ పెట్టిస్తారు. మ్యాథ్స్ వదిలేసి వేరే నేర్చుకోమని భయపడతారు. ఇప్పుడు మనము రీసెంట్గా ఒక మూవీ చూసాను, 35 కథలు అని ఒక మూవీలో, ఆ మదర్ ఈస్ ట్రైంగ్ టు, మదర్కి చదువుకోదు, ఆ సన్కి మ్యాథ్స్ రాదు. కానీ వాళ్ళ ఈ సన్కి మ్యాథ్స్ రాదు, మదర్నేమో తిడుతుంటారు స్కూల్లో, వాడు గుడ్డే కానీ వాడికి మ్యాథ్స్ రాదు. సో అప్పుడు అక్కడ ఉన్న ఒక ఆమె అడ్వైస్ చేస్తుంది, ఆ గౌతమి ఉంటుంది ఆ రోల్లో, నాకు సినిమా యాక్టర్స్ పేరు తెలీదు. ఆమె ముందు నువ్వు నేర్చుకో మ్యాథ్స్, నువ్వు నేర్చుకొని వాడికి చెప్పడానికి ట్రై చేయి అంటుంది. సో నాకు కూడా చిన్నప్పుడు స్పెల్లింగ్స్ చాలా టఫ్, ఇప్పుడు కూడా నాకు టఫ్ స్పెల్లింగ్స్. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను.
మ్యాథమెటిక్స్ స్పెల్లింగ్ టఫ్. కానీ ఎక్కడో ఒకసారి చూశాను. ఏం చూశానంటే తను చెప్పాడు ఎంఏటి మ్యాట్ హీ మధ్యలో ఒక హీ ఉన్నాడు, MATHEMATICS, వాడు ICS చదువుకున్నాడు అని చెప్పాడు. సో టిల్ నౌ ఐ డిడ్ నాట్ ఫర్గట్ దట్. అంతకుముందు మ్యాథమెటిక్స్ స్పెల్లింగ్ అంటే స్కూల్లో, దిస్ ఈజ్ హ్యాపెన్ ఇన్ ద స్కూల్. 5th 4th క్లాస్ అప్పుడు మ్యాథమెటిక్స్ అనే స్పెల్లింగ్ రాయటం వచ్చేది కాదు. సో ఎక్కడో ఎవరో చెప్పారు స్పెల్లింగ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలని ఏదో చెప్తుంటే విన్నాను. సో టిల్ టుడే ఐ రిమెంబర్ దట్. సో దట్ ఈస్ హౌ అది మనల్ని అట్రాక్ట్ చేయాలి. ఇట్స్ ఆల్ లైక్ ఇండివిడ్యువల్ గేమ్ ఏమో అనిపిస్తుంది నాకు. ఎడ్యుకేషన్ దగ్గరికి వచ్చేసరికి ఎవ్రీ ఇండివిడ్యువల్ నీడ్ టు బి డెల్ట్ ఇన్ ఏ డిఫరెంట్ వేనేమో అని నా పర్స్పెక్టివ్ చెప్తుంది యాక్చువల్గా. ఎలాగైతే పేరెంట్గా చిల్డ్రన్ని డీల్ చేసే విధానంలో ఈ పద్ధతిలో పిల్లల్ని పెంచితే బాగా వస్తారు పైకి అని గ్యారంటీ లేదు. గారాబం చేస్తే పైకి వస్తారని లేదు, స్ట్రిక్ట్గా ఉంటే పైకి వస్తారని యూ కాంట్ టెల్ దట్. సో ఎవ్రీ ఇండివిడ్యువల్ నీడ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. అట్లానే ఎడ్యుకేషన్ కూడా అలా ఉండాలేమో అని నాకు అనిపిస్తుంది రోహిత్. యాక్చువల్గా నాకు అనిపిస్తుంది స్టూడెంట్స్ ఫ్యూచర్ కూడా ఎంతో కొంత ప్రొఫెసర్స్ కానీ లెక్చరర్స్ పైన డిపెండ్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక ఎగ్జామ్ రాసో క్వాలిఫై అయ్యి వస్తున్నారు, బట్ వాళ్ళు ఎంతవరకు స్టూడెంట్ని అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళలో ఉన్న పొటెన్షియల్ ఎంతవరకు బయటకు లాగుతున్నారు అనేది నాకు ఇప్పటివరకు డౌటే సార్. ఎందుకంటే మ్యాథమెటిక్స్ చెప్పేవాళ్ళు పీటీ సార్ అంటే వాళ్ళకి చులకన. పీటీ పీరియడ్లో నేను మ్యాథ్స్ చెప్తా, లేకపోతే పీటీ పీరియడ్లో సైన్స్ చెప్తా అని చాలాసార్లు ఆ పీరియడ్ కూడా ఉండదు సార్ చాలామందికి. అవును, నాకు నా స్కూల్ గురించి మాట్లాడితే నేను చాలా సైక్ అయిపోతాను. ఇట్లా ఉంటుంది సార్. సో వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఏం ఎఫర్ట్ పెట్టాలి సార్? ప్రొఫెసర్ ఫ్యాకల్టీ సైడ్ నుంచి వాళ్ళ పొటెన్షియల్ బయటికి రావాలంటే, స్టూడెంట్ పొటెన్షియల్ వన్ సైడెడ్ అయిపోతుంది. ఎంతసేపు అంటే స్టూడెంట్ బాగా చదవట్లేదనో, లేకపోతే వాడికి దీంట్లో టాలెంట్ లేదనో, అదే ముందు అన్నట్టు చేప చెట్టు ఎక్కలేదన్నట్టు. అవును. సో మనము మోస పద్ధతిలో అంటే అందరినీ ఒక క్లాస్లో కూర్చోబెడుతున్నాము, అందరికీ ఒకటే కోటింగ్, అదే సబ్జెక్ట్ చెప్తున్నాము. అండ్ దిస్ ఈజ్ హౌ ద సిస్టమ్ ఈజ్ దేర్. శాంతినికేతన్ లాగా పెట్టాలి అంటే ఇట్ విల్ బి ఏ టఫ్ టాస్క్ రియల్గా కూడా కొంచెం. బట్ ఇన్ నియర్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ సినారియోస్ పేరెంట్స్ ముందు కొంచెం చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇంట్లో పేరెంట్స్ కూడా కొంత యాక్చువల్గా ఏమవుతుందంటే ఇట్స్ బ్లేమ్ గేమ్ లాగా ఉంటుంది అనమాట. టీచర్స్ చెప్పాలని పేరెంట్స్ చెప్పాలని టీచర్స్ ఇద్దరి మీద వేసుకుంటారు. నాకేమనిపిస్తుందంటే ఒక చైల్డ్ని బ్రింగింగ్ అప్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సొసైటీ, పేరెంట్స్, టీచర్, ఆల్ టుగెదర్. ఇట్ ఈస్ ఆల్ టుగెదర్. వెల్బీయింగ్ ఆఫ్ సొసైటీ నీకు కావాలి అంటే ఫ్యూచర్లో నువ్వు యూత్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదర్వైజ్ దే మే బికమ్ సంథింగ్ అన్యాచురల్గా బిహేవ్ చేసే సిచ్యువేషన్కి వెళ్తే సఫరర్ ఈజ్ అవర్ సొసైటీ ఓన్లీ వన్స్ అగైన్. అంటే ఆ వెల్బీయింగ్ రావాలి, ఆ వెల్బీయింగ్ని నేర్పించగలగాలి. యాక్చువల్గా దట్ ఈజ్ మిస్సింగ్ సమ్వేర్. యాక్చువల్గా ఏమవుతుందంటే మన ఎడ్యుకేషన్ నేను టాప్, నువ్వు ఫస్ట్ రావాలి, స్కూల్లో ఫస్ట్ రావాలి అని నేర్పిస్తున్నాము. ఈ ఫస్ట్ ర్యాట్ రేస్ లాగా స్కూల్లో ర్యాట్ రేసు, జాబ్లో ర్యాట్ రేసు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవ్రీవేస్ ర్యాట్ రేస్ ఈజ్ బికమింగ్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ రేస్ ఇట్ విల్ కంప్లీట్ సూన్. నువ్వు ఒక పాయింట్ తర్వాత దట్ ఈస్ ద రీజన్ నౌ మిడిల్ ఏజ్ సిండ్రోమ్స్ అని వస్తున్నాయి కదా. చాలామంది పీపుల్ ఆఫ్టర్ 35-40 ఇంకేం లేదు లైఫ్లో అని మిడిల్ ఏజ్ సిండ్రోమ్, దట్ ఈస్ వెరీ న్యాచురల్ ఇన్ అబ్రాడ్ అదర్ కంట్రీస్లో. బట్ మన దగ్గర మిడిల్ ఏజ్ సిండ్రోమ్స్ వెరీ రీసెంట్గా వింటున్నాము, చూస్తున్నాము, రియలైజ్ అవుతున్నారు ఏంటిది, ఎందుకు పరిగెత్తుతున్నాము అంటే ఒక పాయింట్ వస్తుంది ఆ పీక్లో. ఇన్ జనరల్ న్యాచురల్ ఫినామినా ఈజ్ గాషియన్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. అంటే బెల్ లాగా ఇట్లా ఒక ఎనీ డిస్ట్రిబ్యూషన్, ఎనీథింగ్ యూ టేక్ ఇట్ విల్ గో అప్ అండ్ కమ్ డౌన్. ఇట్స్ అ న్యాచురల్ ఫినామినా. ఇట్స్ గాషియన్ డిస్ట్రిబ్యూషన్. మ్యాథమెటిక్స్లో ఒక డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అనమాట. ఇట్స్ అ గాషియన్ డిస్ట్రిబ్యూషన్ లాగా. ఈ గాషియన్ డిస్ట్రిబ్యూషన్ అనేది న్యాచురల్ ఫినామినా. నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి కొంచెం ఇలా పడిపోవడంతోనే డల్ అయిపోయి ఇంకో కొంచెం దిస్ ఈజ్ హ్యాపెనింగ్. సో ఇది అందుకనే డే 1 చైల్డ్హుడ్ నుంచి పిల్లలకి అది నేర్పించాలేమో అని నాకు అనిపిస్తుంది. అంటే లివింగ్ లైఫ్ లాగా ఆ క్లాస్లో ఓకే నువ్వు అంటే చెప్పడం ఈజీ. నేను కూడా మా బాబుల్ని అంతే, నువ్వు ఐఐటీలో తెచ్చుకోవాలని ఫోర్స్. ఒక పాయింట్ తర్వాత వీడికి కావాల్సిన బ్రాంచ్ రాలేదు, సరేలే ఇంకా వేరే కాలేజీలో చేర్పిద్దాం వచ్చిన దాంట్లో. నౌ దే ఆర్ ఇన్ బీటెక్ 3rd year. ఐ రియలైజ్డ్ దట్ దే హ్యావ్ టు లివ్ ద లైఫ్.
అదేదో కొంచెం చాలా ముందు తెలిస్తే ఇంకా కొంచెం లిబరల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి అడుగుతారనమాట నన్ను, ఇంటర్మీడియట్లో బాగా చదవట్లేదు అన్నప్పుడు, లెట్ దెమ్ లీవ్, కూల్గా ఉండండి, వాళ్ళని వదిలేయండి అంటే, వీళ్ళ పిల్లలైతే ఇలా ఇలా ఉండేవాడా అతనే అట్లా ఉంటుంది అనమాట వర్షన్. ఇప్పుడు ఎందుకు మా ఓన్ బ్రదర్ డాటర్ ఉంది, లెటర్స్ ఆమెను ఇంటర్మీడియట్ కాలేజ్లో చేర్పించినప్పుడు షీ సఫరింగ్ అండ్ మై బ్రదర్ ఈజ్ ఆల్సో సఫరింగ్ అండ్ ఐ టోల్డ్ లెట్ హర్ రీడ్ వాట్ ఎవర్ షీ వాంట్, హౌఎవర్ షీ విల్ గెట్ ఎనీ ఇంజనీరింగ్ కాలేజ్, ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో వస్తుంది కదా అని చెప్పినప్పుడు, అంటే వాళ్ళకి ఇంకొక ఫీలింగ్ రావచ్చు ఏంటిదంటే మనం అంత పట్టించుకోవట్లేదేమోనని. అంటే ఎవ్రీ వన్ పేరెంట్ చిన్నపిల్లలప్పుడు అరే మనకి ఇలా తెలిస్తే బాగానే ఉండేది కదా, వాడికి ఏది ఇంట్రెస్టో కొంచెం అది నేర్పించటము, ఏం చేస్తారో అది అది చదివించటము, ఏ సబ్జెక్ట్ అంటే ఎవ్రీ వన్ కెనాట్ బీ ద సేమ్ పర్సన్. నౌ దిస్ బికమింగ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ఫోను, టీవీ ఇవి ఎక్కువ అవుతున్నాయి, కానీ బుక్ రీడింగ్ చాలా మనకైతే చాలా ఉండేవి యాక్చువల్గా. సో ఈ ప్రాస్పెక్టివ్లో ఎవ్రీ ఇండివిజువల్ స్టూడెంట్ నీడ్ టు బీ అండర్స్టూడ్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ వే అని నాకు అనిపించే పర్స్పెక్టివ్. అది అర్థం కూడా చేసుకోవాలి, లేకపోతే ద వెల్ బీయింగ్ ఆఫ్ ద సొసైటీ ఈజ్ గోయింగ్ టు బీ ఇన్ ఎ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్. వచ్చే టీచర్కి ఎంత ఎమోషనల్గా అర్థం చేసుకుంటున్నాడో ఇది కూడా టెస్ట్ పెట్టాలంట, ఎమోషనల్ కోఎఫిషియంట్. లేకపోతే భయపడతారు కదా సార్ స్టూడెంట్ వాళ్ళ దగ్గర రావడానికి. దిస్ ఈజ్ వన్స్ అగైన్ a different subject. Really emotional coefficient matters. A teacher అంటే నవేడేస్ మనం చూస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ద ఎలాస్టిసిటీ లిమిట్ అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 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 మెటీరియల్ తీసుకున్నాం అనుకోండి, దీన్ని ఇలా బెండ్ చేసామనుకో, ఒకటి బెండ్ అవుతుంది, ఇంకోటిలా తిరిగిపోతుంది, కొన్ని ఇరిగిపోతుంటాయి. సో అర్థం చేసుకునే క్యాపబిలిటీని బట్టి దీస్ డేస్ దాన్ని ప్లాస్టిసిటీ అంటారు, ఊరికనే ఇరిగిపోతాయి అనమాట. పీపుల్ ఆర్ బికమింగ్ ఎమోషనల్గా. అంతకుముందు ఏంటి, మనల్ని చెప్పుతో కొట్టినా సరే పేరెంట్స్ తుడుచుకొని వెళ్ళిపోయి మళ్ళీ మన పని మనం చేసుకునేటోళ్ళం. ఒకసారి పేరెంట్సే కదా కొట్టారు అనుకుంటాం. నవేడేస్ యు సీ పేరెంట్స్, టీచర్స్ ఎవరన్నా తిట్టినా కొట్టినా అసలు దాన్ని చాలా ఎమోషనల్గా తీసుకొని పిల్లలు ఎక్కడి దాకైనా వెళ్తున్నారు, ఇంకా లాస్ట్ పాయింట్కి కూడా వెళ్ళిపోతున్నారు. బికాజ్ ద ఎమోషనల్గా ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు. ఎవరు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ మైండ్లో ఏంటిది. వెరీ రీసెంట్గా చూసాం, 7th క్లాస్ 6th క్లాస్ పిల్లలు ఒక్కొక్కసారి సూసైడ్ చేసుకుంటున్నారు, ఫోన్ తీసుకుంది మదర్ అని న్యూస్లో చూస్తున్నాం మనం. హౌ ప్యాథటిక్ ఇట్ ఈజ్ అంటే ఒకలాంటి ఆ ఫ్లెక్సిబిలిటీ మిస్ అయిపోతుంది అంటే పీపుల్ దగ్గర. ఓవరాల్ సినారియో మిస్ అవుతుంది. దిస్ ఈజ్ వెరీ డేంజరస్ అని అనిపిస్తుంది నాకు. ఆ పర్స్పెక్టివ్లోనే మనము ఆ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవైజ్ అవ్వాలి. అండ్ అది ఇంప్రూవైజ్ అవ్వాలి అని చెప్తే కాదు, చిల్డ్రన్ ఆల్వేస్ సీ ద పేరెంట్స్, వాట్ ఎవర్ యూ సే దే డోంట్ లిజన్, దే ట్రై టు సీ యూ వాట్ యు ఆర్ డూయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏమోనని అనిపిస్తుంది. ప్రతిదీ కూడా ఇంటికాడ నుంచి స్టార్ట్ అవుతుందని నా ఫీలింగ్. ఆల్వేస్ బ్లేమింగ్ టీచర్ అంటే, బికాజ్ ఐఎమ్ టీచర్, ఐఎమ్ నాట్ టీచర్స్ అందరినీ నేను సపోర్ట్ చేయట్లేదు, బట్ 50% పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. వాడు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎలా అంటే నేను ఒక్కొక్కసారి పేరెంట్స్ని చూస్తాను, వస్తారు సెమిస్టర్ మొత్తం ఆ స్టూడెంట్ క్లాసులకు రాడు, అయినా పేరెంట్స్కి తెలియదు ఆ విషయం. దే ఫైనల్లీ కేమ్ దట్ మా వాడికి 0 అటెండెన్స్ ఉంది, మాకెవరూ చెప్పలేదు అంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యు ఆర్ డూయింగ్ యాజ్ ఎ పేరెంట్గా నువ్వు చూసుకుంటున్నావా? నువ్వు ఓన్లీ ఆఫీస్కి వెళ్ళొచ్చి మా పిల్లాడు నా మాట వినడు, ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఆ ఎమోషనల్ కోఎఫిషియంట్ నీతో లేకపోతే బయట సొసైటీతో ఎలా ఉంటుంది? ఆ ఉన్నా కానీ అది రియల్ కోఎఫిషియంటేనా? అది ఉన్నా కానీ ఒకవేళ రియలా అది కాదా? దట్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నా పర్స్పెక్టివ్ వచ్చేసి పేరెంట్స్కి నేను ఒక 60% ఇస్తాను, టీచర్స్కి తప్పకుండా ఉంది. దే హ్యావ్ మోర్ పర్సంటేజ్, 40-50% టీచర్ కూడా తీసుకోవాలి ఈ రోజుల్లో. బట్ ఈ రోజుల్లోకి వచ్చేసరికి టీచర్కి చాలా తక్కువ వాల్యూ ఇస్తున్నారండి. డే బై డే థింగ్స్ ఆర్ చేంజింగ్. ఒకప్పుడు టీచర్ కొట్టినా స్టూడెంట్స్ ఇప్పుడు ఏంటి, మా పిల్లల్ని ఎలా కొట్టావంటారు, లేకపోతే మా పిల్లల్ని ఎలా తిట్టావంటారు. లేకపోతే ఐ రిమెంబర్ వెన్ ఐ బికేమ్ ఫ్యాకల్టీ, I used to remember I used to beat some students also. Now I don't even scold a single student. అంటే నేను కూడా చేంజ్ అయ్యాను, ఆటోమేటిక్గా పిల్లలు కూడా చేంజ్ అయ్యారు, సిస్టమ్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు నా పర్స్పెక్టివ్ ఏంటంటే, నేను ఎంత బాగా వీడికి పాఠం చెప్పగలను, వీడి మైండ్లోకి వెళ్ళి నా పాఠం చెప్పాలి అనేది ఒక డ్యూటీ లాగా వచ్చే రోజులు వస్తున్నాయి డే బై డే. దట్ ఈస్ బికమింగ్ లైక్ దట్.
మీలాగా అందరూ ఉంటే బాగుండే సార్. ఎందుకంటే సూపర్ 30 అని ఒక మూవీ వచ్చింది సార్. ఓకే. సేమ్ ఇట్లా ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి అనేది రియల్ లైఫ్లో ఆనంద్ కుమార్ అని ఒకటి ఉంటారు. అదే సేమ్ హృతిక్ రోషన్ ప్లే చేస్తారు ఆ మూవీని. ఇప్పుడు నేను చెప్తాను సార్ ఒక సినారియో. అది వింటే మీకు చాలా క్యూరియాసిటీ వస్తుంది. అంటే దాంట్లో ఏం చెప్తారంటే షోయబ్ అఖ్తర్ 160 km/h స్పీడ్లో బౌలింగ్ చేస్తున్నాడు. సచిన్ ఆ బాల్ని కొట్టాలి అంటే 6 కొట్టాలంటే 70 meters దూరం ఉంది బౌండరీ. కొట్టాలంటే ఎంత ఫోర్స్తో కొట్టాలి? ఎగ్జాక్ట్లీ. ఇంపల్స్. ఎంత క్యూరియాసిటీ ఉంది సార్ ఈ క్వశ్చన్లోనే. ఇప్పుడు ఎవడైనా సరే ఏమున్నా సరే అక్కడ ఏ ఫార్ములా అయినా సరే నేర్చుకుంటాడు, నేర్చుకోవడానికి ట్రై చేస్తాడు. ఎంత ఫోర్స్తో కొడితే బాల్ 6కి వెళ్తుంది. ఇట్లా రియల్ లైఫ్లో అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ డీల్ చేయడం అది కూడా తక్కువ ఉంది సార్. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వెరీ కరెక్ట్. ఆ క్యూరియాసిటీ రావాలి అంటే ఇప్పుడు యంగ్ షెల్డన్ అని ఒకటి చూస్తున్నా నెట్ఫ్లిక్స్లో. వాడు ఆ పిల్లాడుకి ఆ సైన్స్ మీద చాలా ఇంట్రెస్ట్. ఆ టీవీ చూడు వాడు, ఆ సైన్స్, ఆ నాలెడ్జ్ అట్లా ఉంటుంది అనమాట. అదే మీరు ఇందాక చెప్పిన చేప కథలానే, చేప స్విమ్మింగ్ నేర్చుకోవడం, చెట్టు ఎక్కమంటే ఎక్కలేదు అది. సో మనం ఒక్కొక్కసారి చెట్టు ఎక్కిస్తున్నామేమో అనిపిస్తుంది ఫిష్ని. చేపని ఈదనిస్తే మంచిగా న్యాచురల్గా ఇట్ విల్ సీ ద బ్యూటిఫుల్ నేచర్. లోపల చాలా ఉంది ప్రపంచం, దాన్ని చూడటం మిస్ అవుతుందేమో అని అనిపిస్తుంది నాకు. యూత్లో కూడా అదే జరుగుతుందేమో అని అనిపిస్తుంది నాకు. కొంచెం చైల్డ్ నుంచి ఇట్స్ ఆల్ లైక్ సైకో అనాలసిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ని అండర్స్టాండ్ చేసుకొని మనం కూడా కొంచెం ఓవర్ ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి అనే దాన్ని కొంతవరకు గైడ్ చేయాల్సిన అవసరం చాలా ఉందేమో. ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ సెల్స్, మన కోసమే. ఇది వేరే వాళ్ళ కోసం కాదు, ఇది అవర్ బెటర్ ఇండియా కోసం, బెటర్ తెలంగాణ కోసము, బెటర్ సొసైటీ కోసము, బెటర్ ఫ్యామిలీ కోసం. ఎందుకు అంటే ఆఫ్టర్ సమ్ టైమ్స్ యువర్ సన్ ఈజ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ, పేరెంట్స్ ఆర్ నాట్ టేకెన్ కేర్ బై ద చిల్డ్రన్. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండి. అందుకని పేరెంట్స్ అయితే మాత్రం చాలా కాన్సన్ట్రేట్ చేయాలేమో చిల్డ్రన్ మీద అని నాకు అనిపిస్తుంది. మీరు తిరిగి పేరెంట్స్ పైకి వస్తారు. Yes, because I am also a parent. I know what my sons are doing. I know. I have a twin sons. They are in BTech 3rd year. Every day I monitor them, where they are, what they are doing. We have an app. Yeah. There is a 360-degree app ఉంటుంది. So I'll see if they are going out of the college, I'll get a pop-up. If they are going about 20 km speed కంటే ఎక్కువ వెళ్తే నాకు ఒక పాపప్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు అంటే, ఐ మీన్ ట్రైన్ 70 km స్పీడ్లో వెళ్తున్నావు ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు. ఐ లాస్ట్ దెమ్ 80 km, మెట్రో ఎక్కుతున్నప్పుడు అది 80 km స్పీడ్ వెళ్తుంది. సో ఇమీడియట్గా మై సన్ ఈస్ ట్రావెలింగ్ నేను 80 km స్పీడ్ అనేది నాకు తెలుసు బేసికల్గా. సో ఐ విల్ మానిటర్ దెమ్. ఎంత పెద్ద మీటింగ్లో ఉన్నా కానీ ఇమీడియట్గా ఒకవేళ నేను కాకపోయినా మా వైఫ్కి చెప్తాను, ఏదో స్పీడ్గా వెహికల్లో వెళ్తున్నాడు, ఎక్కడ అడిగాడా పర్మిషన్ ఇంట్లో అంటే, డిడ్ యూ ఆస్క్ యూ టు గో అవుట్, నాకు ఇంత కాల్ చేశాడు నేను లిఫ్ట్ చేయలేదు. దట్ కైండ్ ఆఫ్ ట్రాకింగ్, అంటే దాని ట్రాకింగ్ అనను, కైండ్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలేమో అని అనిపిస్తుంది నాకు చేతనైనంత. అండ్ నవేడేస్ దే ఆర్ ఆల్సో మెయింటైనింగ్ సీక్రెట్స్, దే ఆర్ ఆల్సో గ్రోన్ అప్. అండ్ మనకి చేతనైనంత మన ఫాలో అప్ రిక్వైర్మెంట్ అవసరం అని నాకు అనిపిస్తుంది. ఐ డోంట్ ఆస్క్ మార్క్స్, నీ మార్క్స్ ఎన్ని వచ్చినాయి అలా కాకుండా, వేర్ హీ ఈస్ గోయింగ్ అట్లీస్ట్ వీ షుడ్ నో, బికాస్ బోత్ ఆర్ ఇన్ హాస్టల్స్. క్యాంపస్లో ఉన్నారా, అవుట్ సైడ్ ఉన్నారా, ఎక్కడికి వెళ్తున్నారు. ది బ్రెయిన్ డ్రెయిన్ అని ఒక కాన్సెప్ట్ ఉంది సార్. అంటే మన వాళ్ళు ఇక్కడ నుంచి మన బ్రెయిన్ డ్రెయిన్ అయిపోతుంది, అంటే వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ పని చేస్తున్నారు మన వాళ్ళు. డబ్బులు అని నేను అనను సార్, సోల్లీ డబ్బుల కోసం వెళ్ళిపోతున్నారని నేను అనను. అక్కడ రీసెర్చ్ అనుకోని, ఎడ్యుకేషన్ అనుకోని, లైఫ్ స్టైల్ అనుకోని, అవన్నీ వేరే ఫ్యాక్టర్స్. బట్ మీ దృష్టిలో ఎడ్యుకేషన్ పరంగా వెళ్ళిపోతున్నారు కదా సార్. అంటే నేను దాని గురించి నేను అంత అంటే లైక్ దాంట్లో నెగటివ్ పాజిటివ్ అనే ప్రొస్పెక్టివ్ నేను చూడను. ఇట్ ఈజ్ లైక్ దిస్, ఐ అండర్స్టాండ్ లైక్ దిస్, ఇట్స్ అ గుడ్ సినారియోనే అని అనిపిస్తుంది నాకు. అంటే అందరూ వెళ్ళిపోండి, నేను ఇండియా వదిలేసి అని నేను చెప్పట్లేదు. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ సమ్మన్ ఈజ్ ఇంట్రెస్టెడ్, లెట్ దెమ్ గో. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? అండ్ దట్ కంట్రీ ఈజ్ రిక్వైర్డ్ హిమ్. సమ్ టైమ్స్ హీ విల్ వర్క్. మనం దాచుకోలేకపోతున్నాం కదా అంత టాలెంట్ని. మనకు యూజ్ ఇక్కడ ఉంటే మనకు యూజ్ అవుతుండే కదా. అంటే నిజంగా అతను ఉంచగలిగే, అంటే లైక్ ఒక ఎక్స్పర్ట్ను మనం ఇక్కడ ఉంచుదాము అనుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఉంచగలిగే కంప్యూటింగ్ అనుకోండి, క్వాంటమ్ కంప్యూటింగ్, లెట్ us say నౌ టుడే
ఆంధ్రాలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో ద నేషనల్ మిషన్ ఈస్ క్వాంటమ్ కంప్యూటింగ్. లెట్ us say if really quantum computing people are working, there is a scope here. But if you want to work in an atmosphere, let me put it like this. నానో సెన్సార్స్ చేస్తున్నా నేను, నాకు క్లీన్ ల్యాబ్ కావాలి, జీరో డస్ట్ పార్టికల్స్ లేని ల్యాబ్ కావాలి. ఇక్కడ టఫ్ నాకు. సో ఐ గో దేర్ అండ్ ఐ వర్క్ దేర్. అండ్ మన ఇండియన్ కాన్సెప్ట్ ఏంటిదంటే వసుదైక కుటుంబం అంటాము. అంటే వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ, వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ. ఆ కాన్సెప్ట్లో నాకేమనిపిస్తుంది అంటే లెట్ దెమ్ గో అండ్ వర్క్ అండ్ కమ్ బ్యాక్ అండ్ ఇట్ ఈస్ అ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని నాకు అనిపిస్తుంది. ఈ ప్రపంచం మొత్తం ఒక వసుదైక కుటుంబం లాంటిది అని నా ఫీలింగ్. ఆ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు ఈ లైన్స్, బార్డర్స్, పాస్పోర్ట్స్ ఇవన్నీ సింపుల్ థింగ్స్ ఏమో అని నాకు అనిపిస్తుంది. వాళ్ళు అనుకోరు కదా సార్ అట్లా, వాళ్ళు అదే మన పైన పెడతారు గన్ను, అదే అక్కడ పోయి సేమ్ అది సనాతన ధర్మం లాగానే మళ్ళీ ఇది మనం అనుకుంటాం సెక్యులర్ అని, అవతల వాళ్ళు అనుకోరు. ఇంకొక విషయం సార్, వేరే కంట్రీస్ అండ్ మన కంట్రీస్తో కంపేర్ చేస్తే రిజర్వేషన్ అనేది మన ప్రతి దాంట్లో పాతుకుపోయింది సార్. సరే నువ్వు వాడికి చదువు అందట్లేదు అని రిజర్వేషన్ ఇచ్చినావు, ఓకే, మరి జాబ్లో ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాలి? చదువులో ఇచ్చినావు, అందరు లెవెల్కి వచ్చి అందరు ఒకటే లెవెల్కి వచ్చినారు, మరి జాబ్ ఎందుకు? మళ్ళీ జాబ్ తర్వాత జాబ్లో ఇచ్చిన తర్వాత మళ్ళీ జాబ్ ప్రమోషన్లు ఇవ్వడానికి మళ్ళీ దాంట్లో ప్రతి చోట టాలెంట్ని ఆపేస్తుంది అన్న ఫీలింగ్ ఒక సైడ్ నుంచి చూస్తే. పైనుంచి మీకేమనిపిస్తుంది సార్ రిజర్వేషన్ అసలు ఇంకా ఎందుకు ఉంది అని? ఓకే, సో దీనికి నేను 2 రకాలుగా చెప్తాను రోహిత్ నీకు. టాప్ ఇప్పుడు లెట్ us say స్టార్టప్స్ కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్ పెట్టిన వాళ్ళు కానీ, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నవాళ్ళు, మాల్స్ ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద రిచ్ పీపుల్, వీళ్ళందరిలో ఎవరన్నా ఈ ఈ ఈ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారంటావా? అంటే నేను చెప్పేది ఒక కంపెనీస్ ఒక హైదరాబాద్ ఏరియాలోనో లేకపోతే ఇండియాలోనో ఒక 1000 or 2000 బిగ్ కంపెనీస్ ఉన్నాయి అనుకుందాం. ఈ 2000 బిగ్ కంపెనీస్లో ఎవరన్నా ఈ రిజర్వేషన్ పొందే వాళ్ళు ఆ కంపెనీ పెట్టుంటారంటావా? రిజర్వేషన్ పొందిన వాళ్ళు పెట్టారు అంటే లైక్ ఆ కేటగిరీ వాళ్ళు, లైక్ అంటే ఇప్పుడు రిజర్వేషన్ అనేసరికి మన సిస్టంలో ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ ప్రకారము టోటల్గా షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఇట్లా 3 రకాలుగా డిస్ట్రిబ్యూట్ చేసి వీళ్ళకి కొంత రిజర్వేషన్ ఇవ్వాలి అనేది మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది అనమాట. వై? బికాస్ షెడ్యూల్ క్యాస్ట్ అనేసరికి హూ ఆర్ అన్టచబుల్స్, వాళ్ళని అన్టచబుల్స్గా చూసింది. ఒక కొన్ని వేల సంవత్సరాల నుంచి దే ఆర్ అన్టచబుల్స్ అండ్ దే వర్ నాట్ టచ్డ్, దే వర్ నాట్ అలౌడ్ టు టచ్. కుక్కని కూడా టచ్ చేస్తారు కానీ ఒక మనిషిని టచ్ చేయడానికి జనాలు ఫీల్ అవుతారు. ఇంకా అంటే ఇప్పటి నుంచి ఒక ఇది 70 అంటే మనకి స్వతంత్రం అంటే ఇండిపెండెన్స్ వచ్చి 45 కొన్ని ఇయర్స్ అయింది. దానికంటే ఒక 20 years ముందు, అంటే బిఫోర్ 100 years ముందు కూడా ఏముండేదంటే నోటికి ఒక ముంత, వెనక ఒక చీపురు కట్టుకొని నడవాలి ఎవరైతే అన్టచబుల్సో. గవిక్కిన వాడికి ఉమ్మొస్తే దాంట్లో ఉయ్యాలి అండ్ వాడు నడిచిన దారిని క్లీన్ చేయటానికి వెనక ఒక చీపురు ఉండాలి దాన్ని క్లీన్ చేయటానికి. సో అలాంటి వాళ్ళకి ఒక రిజర్వేషన్ పాలసీ అనే దాన్ని తేటంలో పెద్ద రాంగ్ అనేది నాకు కనిపించదు. ఎందుకు అంటే వాళ్ళ వేల సంవత్సరాల నుంచి అణగారి సొసైటీకి దూరంగా ఉండబడి అసలు వాడికి నీతి, న్యాయము, చట్టము, ధర్మము ఇవన్నీ ఆలోచించే క్యాపబిలిటీ కూడా లేదు వాడికి. ఎందుకంటే అసలు నువ్వు టచ్ చేయట్లేదు వాడిని. నువ్వు టచ్ చేయనప్పుడు అసలు వాడికి ఇవన్నీ ఏం తెలుస్తాయి? ఈ ఇలాంటిది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ సినారియో ఇన్ ఇండియా. వేరేస్ అదర్ కంట్రీస్లో ఇంత ఉండదు. ఉంటుంది, రేసిజం ఉంటుంది, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రేసిజమ్స్ ఉంటాయి. ఆ మాటకు వస్తే యుఎస్లో కూడా రిజర్వేషన్ పాలసీస్ ఉంటాయి. అంటే ఎలా ఉంటాయి అంటే వాళ్ళకి ఒక ఎస్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది. నేటివ్ అమెరికన్స్ ఉంటారు. ఆ నేటివ్ అమెరికన్స్ని ఫస్ట్ యాక్చువల్గా ఈ ఎవరైతే అమెరికాని కాంకర్ చేసుకున్నారో ఈ నేటివ్ అమెరికన్స్ని అందరూ ఒక ప్లేస్కి తీసుకొస్తారు. చిన్నగా వాళ్ళ హిస్టరీ చదివితే వాళ్ళకి ఒక 400 years హిస్టరీ ఉంది. వాళ్ళని తీసుకొచ్చి ఒక ప్లేస్లో పెట్టారు ఎక్కడైతే మంచిగా పంటలు ఉండవో. సెంట్రల్ అమెరికాలో ఉంటారు వాళ్ళు. వాళ్ళకి మంత్లీ ఇంత జీతం అని, వాళ్ళకి మంత్లీ ఇంత జాబ్స్ అని అట్లా ఇస్తారు. ఆ పాలసీ ఉంది వాళ్ళ దగ్గర. ఉమెన్ ఎంపవర్మెంట్కి ఒక పాలసీ ఉంది. అట్లాంటి పాలసీస్ ఉన్నాయి. అలాంటి విధానంలోనే ఇక్కడ కూడా స్టార్ట్ అయిందన్నమాట అది. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే
ఫ్యూడలిస్టిక్ విధానంలో అంత క్యాప్చర్ చేసుకొని ఒక డెవలప్ అయ్యారో వాళ్ళకి వాళ్ళ పర్స్పెక్టివ్లో పెద్ద ఇష్యూ కాదు ఈ రిజర్వేషన్ అనేది. కానీ ఈ రిజర్వేషన్ అనే దాని గురించి ఎక్కువ ఎక్కడ మాట్లాడతారంటే ఈ ఎంసెట్ సీట్స్ ఐఐటి సీట్స్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి జస్ట్ 15-16 ఇయర్స్ అప్పుడు ఇతనికి తక్కువ ర్యాంక్ ఉన్నా కానీ ఈ కాలేజీలో సీట్ వచ్చింది, నాకు రాలేదు బికాజ్ ఇతనికి రిజర్వేషన్ ఉంది అనే పర్స్పెక్టివ్ అక్కడ స్టార్ట్ అవుతుంది పిల్లలకి ఫస్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 16-17. అది ఇంక లైఫ్ లాంగ్ ఉంటుంది వాళ్ళకి. యాక్చువల్గా వీడు ఎక్కడ నుంచి వచ్చిన తరాల నుంచి ఇక్కడ దాకా రావటానికి ఎంత స్ట్రగుల్ అయ్యి ఇక్కడ దాకా వచ్చాడు అనే పర్స్పెక్టివ్ని మర్చిపోతారు. నేను చొక్కా ప్యాంట్ వేసుకున్నాను, మంచి కలర్ వేసుకున్నాను, అతను కూడా వేసుకున్నాడు కదా, ఇతనికి రిజర్వేషన్ ఉంది, ఇతనికి తక్కువ ర్యాంక్ వచ్చినా సీట్ ఇచ్చేశారు, నాకేమో తక్కువ ర్యాంక్ రాకపోయినా సీట్ ఇచ్చారు అనే పర్స్పెక్టివ్. ఇది దీన్ని ఒక డైరెక్షన్లో చూడలేము రోహిత్, ఇది 360 degreesలో చూడాలి మనము. వెరీ రీసెంట్గా నో దట్ ఐఎమ్ ఏ సైక్లిస్ట్. ఒక 150 kilometers సైక్లింగ్కి వెళ్ళినాము, హైవేలో కాకుండా ఒక రూరల్ ప్లేస్లోకి వెళ్ళినాము. అక్కడ వాడు చెప్పాడనమాట, అంటే అక్కడ 2 types ఆఫ్ గ్లాసెస్ ఉంటాయన్నమాట. ఏంటి అంటే ఈ గ్లాస్ ఫర్ అందరికీ, ఈ గ్లాస్ ఫర్ దిస్ పర్టికులర్ కేటగిరీ పీపుల్కి అని చెప్పాడనమాట. అంటే ఇక్కడ హైటెక్ సిటీ నుంచి ఒక 150 kilometers దూరం వెళ్తేనే ఇలాంటి సిస్టమ్ ఉన్నప్పుడు, అంటే నేనేమంటానంటే ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ రిజర్వేషన్ ఉండాలనో లేకపోతే ఇది హ్యూమన్ని సఫర్ చేయటం అనేది కరెక్ట్ ప్రాసెస్ కాదనేది నా ఫీలింగ్. ఒక అన్టచబుల్ అని ఒక పర్సన్ని నువ్వు సఫర్ చేసే రైట్ ఎవరికీ లేదనేది నా పర్స్పెక్టివ్. ఆ పర్స్పెక్టివ్ని నార్మలైజ్ చేయటం కోసం వచ్చిన రిజర్వేషన్ అనేది సబ్ పాయింట్, అది ఒక చిన్న పాయింట్. అది మన సిస్టంలో ఇప్పుడు చూస్తుంటాం కదా, ఒక అతన్ని ఎవరినో లవ్ చేశారని ఒక అతన్ని చంపేశారనో, తక్కువ కులం అతన్ని చంపారని మనం న్యూస్లో ఆల్టర్నేటివ్ డేస్ కాకపోయినా చూస్తుంటాం, వెరీ క్యాజువల్గా చూస్తుంటాము, దాన్ని అంత మనం పట్టించుకోము. కానీ ఇఫ్ సచ్ కైండ్స్ ఆర్ స్టాప్డ్, దెన్ దెర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ రిజర్వేషన్ అని నా ఫీలింగ్. వెన్ నార్మలైజేషన్ కమ్స్ ఇన్ ద సొసైటీ, ఐ డోంట్ థింక్ సో రిజర్వేషన్ ఇస్ రిక్వైర్డ్. టిల్ నార్మలైజేషన్ రానంత వరకు ఇలాంటి ఇష్యూస్ నడుస్తాయని అనుకుంటున్నాను. దీనికి ఇంకొక పాయింట్ చెప్తాను నీకు. స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే, లెటస్ సే రిజర్వేషన్లో ఒక స్టూడెంట్ ఐఐటీలో జాయిన్ అయ్యాడు అనుకుందాం. జాయిన్ అయినంత మాత్రాన అతను డిగ్రీ కంప్లీట్ చేస్తున్నాడా అనేది మీరు చూడాలి. హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ కంప్లీటింగ్. దోస్ హూ గెట్ ద రిజర్వ్ కేటగిరీలో ఎవరైతే అడ్మిషన్ తెచ్చుకున్నాడో, they claim that because I am reserved category, because I am untouchable, I was not treated properly అని క్లెయిమ్ చేస్తుంటారు. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీకి, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అని ఉంది. అక్కడ కేసెస్ చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత ఇట్లాంటివి ఉంటాయి అని, ఉన్నాయి అని అర్థమవుతుంది. ఈ రెండు నార్మలైజ్ అయిన రోజున రిజర్వేషన్ అనేది రిక్వైర్మెంట్ లేదు రోహిత్. టిల్ దట్ పాయింట్ ఇట్ ఉంటుందేమో అని అనిపిస్తుంది నాకు యాక్చువల్గా. ఇది ఎడ్యుకేషన్ అనుకోండి సరే, అప్పటి వరకు ఎడ్యుకేషన్ అందలేదు కాబట్టి ఎడ్యుకేషన్లో ఇస్తున్నారు. మీరు ముందు అడిగినట్టు ప్రైవేట్లో ఉన్నారా పెద్ద కంపెనీస్లో అంటే ఉండరు, ఇట్లా రిజర్వేషన్తో వాళ్ళు తీసుకోరు. బట్ నేను అన్నది అది కాదు. ఎవరైతే నువ్వు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అంటున్న రిజర్వేషన్ ఏదైతే ఒక 15% ఎస్సీ కేటగిరీకి ఉంటుంది, 7.5% ఎస్టీ కేటగిరీకి ఉంది. ఈ 15, ఈ 7 ఉన్నారు కదా, ఈ జనాలకి ఎవరికైనా పెద్ద కంపెనీ పెట్టుకునే అంత క్యాపబిలిటీ వచ్చిందా? దే బికేమ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ దే బికేమ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ డిడ్ యూ ఎవర్, అంటే మనకి క్యాస్ట్ తెలియదు, బట్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే నో వన్ ఈజ్ దేర్ లైక్ దట్, నో వన్ ఈజ్ దేర్ లైక్ దట్. దట్ ఈస్ ద స్టాటిస్టిక్స్ ఈస్ టెల్లింగ్. అట్లీస్ట్ ఇంకా పొలిటికల్ లీడర్స్లో సమ్ పీపుల్ మైట్ బి కమింగ్ కేమ్ అప్ బికాస్ ఆఫ్ అది రిజర్వేషన్ కాన్స్టిట్యుయెన్సీ అని చెప్తారు కదా మనకి, అక్కడ వాళ్ళనే నిలబెట్టాలి కాబట్టి వాళ్ళని నిలబెడుతున్నారు ఏమో అనిపిస్తుంది నాకు. అక్కడ ఇలాంటి డిస్టింక్షన్స్ లేకుండా ఎవరైతే నువ్వు అన్టచబుల్ అంటున్నావో, ఎవరైతే షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటున్నావో, వాళ్ళు కూడా సొసైటీలోకి నార్మలైజ్డ్గా వచ్చి ఇఫ్ యూ కెన్ స్టార్ట్ ఏ స్టార్టప్ కంపెనీ ఆర్ ఇఫ్ హీ స్టార్ట్స్ ఏ స్కూల్, విల్ దే గో అందరు వెళ్తారా ఆ స్కూల్కి? ఇవన్నీ దెర్ ఆర్ బిగ్ క్వశ్చన్స్ ఇన్ అవర్ సొసైటీ. స్టిగ్మాలో ఉన్నాయి కొన్ని ఇట్లాంటి ఇష్యూస్. ఈ పర్స్పెక్టివ్లో నాకేమనిపిస్తుంది అంటే నార్మలైజేషన్ రావాలి సిస్టంలో. ఈ కాస్టిజం ఏదైతే ఉందో దాన్ని ఎంతవరకు నార్మలైజ్ చేసుకోగలుగుతామో, మరీ ప్రాణాలు తీసే అంత, చంపే అంత, కాస్ట్కి అంత ఉందా అని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. అంత ఉంటుందా?
అంత చంపాలనే అంత అనిపిస్తుందా? ఏదోలే లవ్ చేసుకున్నారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తారు అనుకోకుండా వాళ్ళని చంపాలి అనే అంత కోపము ఎలా బిల్డ్ అయింది ఇయర్స్ టుగెదర్ సొసైటీలో ఈ చుట్టుపక్కల స్టిగ్మా? ఉండేవాళ్ళే సార్ యా. పెద్ద కల్పిట్ వాళ్ళు. అండ్ ఇంకోటి నేను అడగబోతుంది ఏంటంటే ఎడ్యుకేషన్లో ఇచ్చినారు, మళ్ళీ జాబ్స్లో ఎందుకు సార్? ఆల్రెడీ ఇచ్చేసినారుగా, గవర్నమెంట్ జాబ్స్లో ఎందుకు మళ్ళీ, ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో అయినా? ఓకే. సో ఈ క్వశ్చన్కి నా దగ్గర 2 టైప్స్ ఆఫ్ ఆన్సర్స్ ఉన్నాయి రోహిత్. ఒకటి వచ్చేసరికి ఈ గవర్నమెంట్ జాబ్స్కి ఎక్కువ ఇలాంటి వాళ్ళే వెళ్తారు. రిజర్వేషన్ ఏదైతే కావాలనుకున్నాను అలా అని కాదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఒక 3 తరాల వాళ్ళు యూఎస్ వెళ్ళారనుకో రోహిత్. 3 తరాల నుంచి అంటే 50 years బ్యాకే కొంతమంది యూఎస్ వెళ్ళారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే వాళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అప్పుడే వచ్చింది. వేరాజ్ ఎవరైతే నువ్వు అంటున్న ఈ రిజర్వేషన్ పొందే వాళ్ళు ఉన్నారో అసలు వాళ్ళు అప్పుడే బట్టలు వేసుకోవడం నేర్చుకున్నారు. అప్పుడప్పుడే దే స్టార్టెడ్. 1951లో మనకి కాన్స్టిట్యూషన్ వచ్చింది. అసలు కాన్స్టిట్యూషన్ ఉందని అర్థమయ్యి వాళ్ళు బయటకు వచ్చి ముందు నేర్చుకోవడానికే వాళ్ళకి ఒక 20 years పట్టి ఉంటుంది. మన దగ్గర ఈ సిస్టమ్ అంటే మీకు గుర్తుంటే కనుక అప్పుడు మనకి 2000 నోట్స్ అయిపోయినాయి కదా, కొన్ని రూరల్ ప్లేస్లో వాళ్ళకి తెలియని కూడా తెలియదు, ఇంకా ఉందేమో అని అనుకొని ఇంకా ఇస్తూ వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనం చూస్తుంటే కనుక. అట్లా ఈ అఖండ భారతదేశంలో ఏ మూలకు పోయినా కానీ ఈ క్యాస్టిజం అయితే అట్లా నాటుకొని ఉంది. సో వాళ్ళు నార్మల్ సొసైటీలోకి వచ్చి రావటానికి చాలా ఇయర్స్ పట్టింది. ఆ ప్రాసెస్లో దేర్ ఈజ్ ఎ 15% చిన్న రిజర్వేషన్ ఉంటుంది వాళ్ళకి. కానీ ప్రమోషన్స్లో ఏమేమి ఉంటుందని నాకు తెలియదు రోహిత్. ఇన్ జనరల్గా స్టార్టింగ్లోనే రిజర్వేషన్ ఉంటుంది, ప్రమోషన్స్లో ఉండదు. మళ్ళీ అక్కడ మెరిటే ఉంటుంది అని నాకు తెలిసినంతవరకు. సార్ ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంకొక నాకు అనిపించే డ్రాబ్యాక్ ఏంటంటే 3 Idiots మూవీలో ఒక సీన్ ఉంటుంది సార్, తను ఏదో బిల్డ్ చేస్తుంటారు కానీ అట్ ది సేమ్ టైం పక్కన ఏవైతే కరికులంలో కంప్లీట్ చేయలేకపోతుంటాడు. మీరు అన్నట్టు ముందు పర్పెండిక్యులర్గా వెళ్ళిపోతూ ఉంటాడు అతను. దానివల్ల సూసైడ్ చేసేసుకుంటారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు కదా ఆ ఏజ్లో. అట్లా నాకు తెలిసి స్కూల్లో ఉంటారు, కాలేజ్లో ఉంటారు, హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ఉంటారు. దీనికి ఏంటి సార్ సొల్యూషన్ సూసైడ్స్కి? మేజర్గా ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయి కదా, నేను తీసుకోవాలనుకోవట్లే కానీ బట్ వాటిల్లో అయితే ఎక్స్ట్రీమ్గా స్ట్రెస్ పెడతారు. ఎంతవరకు కరెక్ట్ సార్ ఈ సూసైడ్? వాళ్ళ సైడ్ నుంచి మనం ఏమనలేము, బట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సైడ్ నుంచి ఈ పాయింట్ వచ్చేసరికి రోహిత్, ఇందాక నేను చెప్పినట్టు ఎలాస్టిసిటీ లిమిట్ ఉంది కదా, ఎవ్రీ చిల్డ్రన్కి ఒక ఎలాస్టిసిటీ లిమిట్ ఉంటుంది రోహిత్. దాన్ని చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలనిపిస్తుంది నాకు. అంటే మనకి చిన్న మాటే వాడికి చాలా పెద్ద మాటగా ఉండొచ్చు, లేకపోతే చిన్న తక్కువ మార్కులు వచ్చిందే ఆ స్టూడెంట్కి చాలా పెద్ద ప్రాబ్లం అవ్వచ్చు. సో ఇది మాత్రము ఇండివిజువల్ లెవెల్లో టీచర్కి స్టూడెంట్కి ర్యాపో లేకపోతే మాత్రం ఇట్స్ వెరీ వెరీ టఫ్ టాస్క్. ఇది ప్రతి ఇండివిజువల్ని ప్రాపర్ కేర్ టేక్ ఈజ్ రిక్వైర్డ్ అనిపిస్తుంది నాకు. చాలా కేరింగ్ ఉండాలి. లేకపోతే వాళ్ళకి మంత్లీ ఒకసారి వాళ్ళ సైకో ఎనాలిసిస్ అంటాం కదా, కైండ్ ఆఫ్ థింగ్స్ ఉండాలి మన దగ్గర. అంటే నీకు ఏమనిపిస్తుంది అంటే యుఎస్లో నేను పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఎంప్లాయీస్ దగ్గర అలా తీసుకుంటారు ఎవ్రీ 2 months ఒక్కసారి. హౌ యు ఆర్ ఫీలింగ్ అబౌట్ దిస్ జాబ్, హౌ అబౌట్ యువర్ బాస్, హౌ ఈజ్ యువర్ అట్మాస్ఫియర్, హౌ ఈజ్ యువర్ రెస్ట్ రూమ్స్, నీ టైమింగ్స్ ఎలా ఉన్నాయి, ఇట్లాంటి ఒక క్వశ్చనరీ డిజైన్ చేస్తారు. దానికి ఒక సపరేట్ వింగ్ ఉంటుంది. అట్లా నాకేమనిపిస్తుంది అంటే ప్రతి కాలేజీలో ఒక సపరేట్ వింగ్ ఉండాలేమో. ఆ వింగ్ మెంటల్ వెల్నెస్ గురించి ఏదన్నా చేయాలేమో అని అనిపిస్తుంది నాకు యాక్చువల్గా. మెంటల్ వెల్నెస్ అనేది చాలా ఇంపార్టెన్స్ వచ్చింది యాక్చువల్గా దీస్ డేస్. మనము till Deepika Padukone comes out and she talks about mental health, lot of people are talking about mental health. So really for students also I feel that ఎంతమంది టీచర్స్ ఉన్నారో దాంట్లో ఒక 10% అన్న మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఫ్యాకల్టీ ఉండాలి. అదర్వైజ్ దిస్ ఫ్యాకల్టీ నీడ్ టు బి ట్రైన్డ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్ అని నాకు అనిపిస్తుంది రోహిత్ యాక్చువల్గా. అదర్వైజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ. అండ్ కమిటింగ్ సూసైడ్ అనేసరికి అది కొంచెం చాలా భయంకరంగా ఉంటుంది. చెప్పుకోలేరు, పేరెంట్స్ చెప్తే అది తిడతారు, ఈ టీచర్ అర్థం చేసుకోలేదు. అదే నేను చెప్తున్నాను, పేరెంట్స్ ఒక 50% రోల్ ప్లే చేయాలి యాక్చువల్. వాళ్ళని తోసేసి టీచర్స్ మీద నువ్వేం కాదు చదువుపో అని పంపించేస్తే కాదు. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పేరెంట్స్ కూడా. నేను అదే చెప్తున్నాను, పేరెంట్స్
యాక్చువల్గా దే హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ ద చిల్డ్రన్. ఏమంటారంటే పేరెంట్స్, నాకు వాడికి పడదు, ఎక్కువ ఎదురు మాట్లాడతారు, నేను ఐ కాంట్ టాక్ విత్. నో, దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే ఆఫ్ డీలింగ్ చిల్డ్రన్ అని నాకు అనిపిస్తుంది. వాడితో పడకపోయినా వాడికి పడే ఇష్యూస్ కొన్ని ఉంటాయి కదా అట్లీస్ట్. నాకేమనిపిస్తుంది అంటే చిల్డ్రన్తో గోయింగ్ అవుట్ ఈజ్ అ వెరీ, అంటే నువ్వు కూర్చొని మాట్లాడటం కాదు, వాడితో పాటు వెళ్ళాలి, వాడిని తీసుకొని వెళ్ళాలి, ఎక్కడికో ఒక చోటుకు వెళ్ళటము, మూవీకి వెళ్ళటము. ఆ మూవీ మొత్తము 3 అవర్స్లో 3 మినిట్స్ మనం మంచిగా మాట్లాడుకున్న ఒక అవుట్పుట్ వచ్చింది అనుకోండి, దట్స్ అ వాల్యుబుల్ కదా. ఎక్కడో ఒక చోట దట్ ఈజ్ మిస్సింగ్ పేరెంట్స్ ఏమో అని నాకు అనిపిస్తుంది రోహిత్ యాక్చువల్గా అప్పుడప్పుడు. అందుకనే చిల్డ్రన్ తోటి వెకేషన్కి వెళ్ళటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే చిల్డ్రన్ ఎప్పుడు మనం చదువు అంటాం కదా, వెకేషన్కి వెళ్ళినప్పుడు ఎంజాయ్ ఎలా చేపిస్తామో కూడా తెలుస్తుంది వాళ్ళకి, వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తాం కాబట్టి హౌ వీఆర్ మేకింగ్ టైమ్ విత్ దెమ్ అనేది నాకు అనిపిస్తుంది యాక్చువల్గా. మై ఆల్ వెకేషన్స్ ఆర్ fantastic vacations with my sons actually. When I remember that, they're all very good vacations actually. ఇంకొకటి మాకు యుఎస్లో 1 month ఉన్నాము, చిల్డ్రన్ వైఫ్. అప్పుడు ఫోన్లు ఏమి లేవు, యుఎస్ ఫోన్ ఒక్కటే ఉండేది కదా, సో ఎక్కువ ఫోన్స్ కూడా వచ్చేవి కాదు, మేము 4 ఉండేవాళ్ళం. దట్ టైమ్ ఈజ్ మెమరబుల్ అనమాట ఫర్ అస్ యాక్చువల్గా. వాళ్ళని చదవమని చెప్పేది లేదు, ఓన్లీ ఎంజాయ్ చేయడం, అట్ కైండ్ ఆఫ్ థింగ్ కదా. అవి కొన్ని చాలా ఉన్నాయి దీస్ డేస్. అంటే మా సన్ అప్పుడప్పుడు చెప్తుంటాడు, అంటే జనరల్గా సన్స్కి పేరెంట్స్కి ఎప్పుడేంటి ఫైటింగ్లే ఉంటాయి, బట్ మా సన్ చెప్తుంటాడు, యు ఆర్ ఎక్స్ట్రాడినరీ డాడీ, మమ్మల్ని అప్పుడు అలా తిట్టావు, అలా ఏదో చెప్తుంటాడు. అంటే హీ ఈజ్ ఏబుల్ టు అట్లీస్ట్ ప్రైజ్ మీ అట్ సమ్ పాయింట్స్ ఆఫ్ టైం. ఫిట్నెస్లో కానీ మీరు యు ఆర్ ఇన్స్పైరింగ్ అని అంటారు ఒక్కొక్కసారి. అంటే జనరల్గా నేనైతే మా ఫాదర్ని ఎప్పుడు పొగడలేదు, నువ్వు చాలా గ్రేట్ డాడీ, నువ్వు అట్లా చేసావని నేను ఎప్పుడు అనలేదు. మరి అంటే అంత స్కోప్ రాలేదా, అంటే ఆయన అంత స్కోప్ నాకు ఇవ్వలేదా, మేమిద్దరం అంతసేపు మాట్లాడుకోవాలి, అంటే మా మధ్య ప్రేమ లేదు అని కాదు, వీ లవ్ ఈచ్ అదర్, బట్ ఐ నెవర్ టోల్డ్ దట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి డాడీ నువ్వు చాలా గ్రేటు ఇది చేసావని ఎప్పుడు చెప్పలేదు. బట్ ఫాదర్ చనిపోయిన తర్వాత నాకు చాలాసార్లు అనిపించింది, మా ఫాదర్ చాలా గ్రేటు, చాలా అసలు మమ్మల్ని ఇంత చదివించారు, ఆయన ఏం చదువుకోకపోయినా అని నాకు తర్వాత ఎప్పుడో అనిపించింది. బట్ దిస్ చిల్డ్రన్ ఆర్ నవ్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ టెల్లింగ్ దట్ వర్డ్స్ టు మీ అని అనిపించింది అనమాట. అంటే ర్యాపో కూడా వచ్చేసింది సార్. అంటే ఎగ్జాక్ట్లీ ఎట్లా చెప్పాలంటే మా నాన్నతో కూర్చొని తాగుతారా నేను అక్కడ దాకా అది సార్. సో ఆన్ అన్ ఎండింగ్ నోట్ వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ బ్రాడ్గా ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్లో? అంటే నాకున్న ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్స్ చెప్పాను, బట్ వ్యూవర్స్కి ఆల్రెడీ దే నో వాట్ దే వాంట్ టు డూ. అంటే వాళ్ళకి చెప్పిన, అంటే బేసికల్గా ఎడ్యుకేషన్ అదే చెప్తున్నాను కదా, ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ వెరీ డిఫరెంట్. యూ నో వాట్ యూ వాంట్ టు బికమ్ అండ్ అకార్డింగ్లీ యూ విల్ వర్క్ అనేది నా. భయపడకుండా ఫస్ట్ సొసైటీ అంటే భయపడకుండా మీకు ఏం చేయాలనిపిస్తుంది? మిస్ట్ పోవాలి యాక్చువల్గా, ఆ మంచు పొరలన్నీ పోవాలి యాక్చువల్గా. డాక్టరు, ఇంజనీరు, ఆ పొరలన్నీ పోయి ఎగ్జాక్ట్లీ వాట్ డూ యూ వాంట్ టు బికమ్. ఒకవేళ నువ్వు ఇంజనీర్ అయినా ఆ తర్వాత నువ్వేం చేయాలనుకుంటున్నావు, అదేదో ముందే చేస్తే అయిపోతుంది కదా. ఇంజనీరింగ్ పోయి అక్కడ నుంచి డాక్టర్ అయ్యి అక్కడ నుంచి లాయర్ అట్లా కాకుండా వాట్ డూ యూ వాంట్ టు బికమ్ యాక్చువల్లీ అని.